సో జనరల్గా మనం ఎస్టర్డే డిస్కషన్ చూసాం. సింపుల్గా మనం డిప్లాయ్మెంట్ తయారు చేయడానికి యామల్ స్క్రిప్ట్ రాసాం. యామల్ స్క్రిప్ట్ ఓకే. యామల్ స్క్రిప్ట్ రాసిన తర్వాత మనం డిప్లాయ్మెంట్ ఎలా చేయాలో చూసాం, రైట్? సో సింపుల్గా మనకి డిప్లాయ్మెంట్ చేయడానికి ఏంటి ఫ్రెండ్స్, ఎలాగా స్క్రిప్ట్ని ఎగ్జిక్యూషన్ చేయాలంటే ఆర్ క్రియేషన్ చేయాలంటే డిప్లాయ్మెంట్ క్రియేషన్ ఎలా మర్చిపోయారా? సార్ డిప్లాయ్మెంట్ క్రియేషన్ ఐ మీన్ కమాండ్ అండ్ ఆ, లేదు సార్ ఎవర్ స్క్రిప్ట్ సార్ అదే ఎట్లా స్క్రిప్ట్, హౌ టు రన్ ద స్క్రిప్ట్. క్యూసిటిఎల్ kubectl apply క్రియేట్ అంతే. అప్లై సిటిఎల్ అంతే అప్లై అప్లై. ఐఫన్స్ hyphen ఫైల్ f నేమ్ అంతే. file name. ఇది ఏదైతే ఉందో అది అంతే. సో యామల్ స్క్రిప్ట్ ఫైల్ నేమ్ అంతే, సింపుల్. ఎస్. సరే, ఓకే. ఇది బాగుంది, బట్ హౌ టు చెక్ క్రియేటెడ్ ఆర్ నాట్, ఐ డోంట్ నో, బట్ హౌ టు చెక్. మనం యామల్ స్క్రిప్ట్లో డిప్లాయ్మెంట్ జరగాలని రాసాం, కరెక్టే, బాగుంది డిప్లాయ్మెంట్. బట్ హౌ టు చెక్ whether the deployment created or not, I don't know how to check. ఎలా check? kubectl క్యూసిటిఎల్ get deploy. గెట్ ఆ, డిప్లాయ్ అంతే అంతే అంతే. క్యూబ్సిటిఎల్ గెట్ డిప్లాయ్ అంతే. సో గెట్ డిప్లాయ్ సింపుల్గా చెప్పాలంటే మనం రెండు వాడవచ్చు. ఇదిగోండి, క్యూబ్ సిటిఎల్ గెట్ డిప్లాయ్, అంతేనా? వై. అదేవిధంగా మనం డిప్లాయ్మెంట్ కూడా వాడవచ్చు, డిఈపిఎల్ఓ వైఎంఈఎన్టి. మళ్ళీ ఇంటర్వ్యూలో క్వశ్చన్ వేస్తారు వాళ్ళు, కెన్ ఐ యూస్ బోత్? ఎస్ ఎస్, యూ కెన్ యూజ్ డిప్లాయ్ ఆర్ డిప్లాయ్మెంట్ ఆల్సో, ఫుల్ నేమ్ అనమాట యాక్చువల్గా. సో అలా విధంగా మనం రిప్లికా సెట్ చూడాలంటే క్యూబ్ సిటిఎల్ క్యూబ్ Get సిటిఎల్ replica set. గెట్. గెట్ ఆర్ఎస్ అప్లికేషన్ ఫర్ ఆర్ఎస్ అట్లా కూడా చూడు. కానీ ఇక్కడ మళ్ళీ మనం ఏం చేయొచ్చు, మళ్ళీ ఆర్ఎస్ కొట్టచ్చు. ఆర్ఎస్, యూ కెన్ యూజ్ బోత్ కేసెస్, ఆర్ఎస్ ఆర్ రిప్లికా సెట్, నో ప్రాబ్లం, ఇట్లా అనమాట. సో మనం పార్ట్స్ తీసుకోవాలంటే క్యూబ్ సిటిఎల్ Get గెట్ pods. పార్ట్స్. ఓకే. దీనికి కూడా మనకి వాడు ఇచ్చాడు పిఓ. ఓహోహో, ఇట్లా కూడా ఉందా? ఎస్, పిఓ అన్న పార్ట్స్ అన్న రెండు ఒకటే వస్తుంది అనమాట, సింపుల్గా అట్లా. సో సింపుల్గా దాని గురించి పూర్తి అవగాహన, పూర్తి విశ్లేషణ తెలుసుకోవాలంటే డిస్క్రైబ్ అంటే డిస్క్రైబ్ అనేది దేన్నైనా సరే. ఇప్పుడు క్యూబ్ సిటిఎల్ గెట్ రిప్లికా సెట్ డిస్క్రైబ్, మొత్తం కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అంతా తెలుస్తుంది అనమాట. ఇప్పుడు డిప్లాయ్మెంట్ కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అంతా తెలుస్తుంది. ఎలాగా? విత్ ద హెల్ప్ ఆఫ్ డిస్క్రైబ్ ఆప్షన్. ఎస్ ఎస్, ఓకే, డిస్క్రైబ్ ఆప్షన్. మరి ఈ డిస్క్రైబ్ ఆప్షన్ ఎలా ఉపయోగించాలి మళ్ళీ? ఇది వేరేదా? ఎస్, అవును, వేరేది. అంటే ఇట్ గివ్స్ యూ ద కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అబౌట్ ఆల్ ద థింగ్స్ వాట్ ఎవర్ యూ మెన్షన్. ఓకే. అంటే డిస్క్రైబ్ అనేది ఏం చేస్తుందంటే అసలు మనం ఈ డిప్లాయ్మెంట్లో జరిగిన విషయాలన్నీ ఇక్కడ డిస్ప్లే చేస్తుంది. అంటే ఇట్స్ లైక్ ఎ క్యాట్, ఇట్స్ లైక్ ఎ టేల్ కమాండ్ లాగా అట్లా. కంప్లీట్ లోపల ఇన్డెప్త్ ఇన్ఫర్మేషన్ అంతా మనకు డిస్ప్లే చేస్తారు అనమాట అట్లా. సో దానికోసం మనం ఏం రాయాలా? సింపుల్గా సపోజ్ క్యూబ్ సిటిఎల్ డిస్క్రైబ్ పాడ్. ఎస్ ఎస్. పాడ్ పాడ్ అండ్ పాడ్ నేమ్ అంటే ఏ పాడు అనేది చెప్పాలి కదా. సో నాన్న అదే చెప్పాలి, ఏబిసి బ్యాంక్ పాడ్, ఇట్లా అనమాట. ఓకే. సో ఈ పాడ్ గురించి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ నేను తెలుసుకోదలుచుకుంటున్నాను. దాని ఐపీ అడ్రస్ ఏంటి, తర్వాత అసలు దాని స్టేటస్ ఏంది, వెదర్ ద పాడ్ ఈజ్ రన్నింగ్ ఆర్ నాట్, వాట్ ఈస్ ద స్టేటస్ ఆఫ్ ద పాడ్. ఓకే. అండ్ వాట్ ఈస్ ద స్టార్టింగ్ టైమ్ ఆఫ్ ద పాడ్, టైం ఎప్పుడు స్టార్ట్ అయింది. ఓకే. అండ్ ఆల్సో డిస్ప్లే ద పాడ్ పాడ్ ఐపీ అడ్రస్. అసలు ఈ పాడ్ ఐపీ అడ్రస్లు కూడా మనకు తెలుస్తాయి ఎప్పుడు డిస్క్రైబ్ అని కొడితే. డిస్క్రైబ్ పాడ్ ఐపీ అడ్రస్. అదే మాదిరిగా ఇదే కాదు, సింపుల్గా అసలు కంటైనర్ ఏంటి, దీని లోపల ఉన్న కంటైనర్ ఏంటి, అసలు కంటైనర్ ఐడి ఏంటి. అంటే చెప్పాను కదా, కంటైనర్ ఐడి ఏంటి. ఆ, అసలు ఈ కంటైనర్ తయారు చేయడానికి వాడు ఏ ఇమేజ్ యూజ్ చేశాడు, ఇమేజ్ ఏంటి, ఇమేజ్. ఓకే. అసలు ఆ ఇమేజ్ నేమ్ ఏంటి, ఏ ఇమేజ్ అది.
ఓకే. అసలు ఈ ఇమేజ్ పక్కన పెడితే ఆ ఇమేజ్ ఏ ఐడి ఏది? ఇమేజ్ ఐడి, ఎస్ ఎస్, ఇమేజ్ ఐడి. ఇలాగా అంటే కంటైనర్ తయారు చేయడానికి సంబంధించిన ఇమేజ్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ కూడా మనకు వచ్చేస్తుంది. అంటే ఇదే కాకుండా ఇక్కడ మళ్ళీ కంటైనర్ స్టేటస్. ఓహోహో, కంటైనర్ స్టేటస్. స్టేటస్ అదే కంటైనర్ స్టేటస్ ఎలాగుంది, వెదర్ ద కంటైనర్ ఇస్ రన్నింగ్ ఆర్ స్టాప్, వాట్ ఎవర్ ఇట్లా. అంటే సింపుల్గా చెప్పాలంటే డిస్క్రైబ్ అనేది ఇట్ ఈస్ గివింగ్ యూ ద కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అబౌట్ ఆల్ ద థింగ్స్. అర్థమైందా? అసలు మీరు పక్కన పెడితే ఈ ఈ ఇమేజ్ అనేది మీరు ఎక్కడి నుంచి పుల్ చేశారు, ఫ్రమ్ వేర్, ఎక్కడి నుంచి తీసుకున్నారు? అర్థమైందా? అసలు అది తీసుకునే టైంలో కరెక్ట్గా పూర్తి స్థాయిలో అంటే ఎక్కడి నుంచి మీరు తీసుకున్నారు, ఎక్కడి నుంచి మీరు దీన్ని యాక్సెస్ చేసుకున్నారు అని అర్థం. ఏది ఫుల్. అర్థమైందా? అంటే టోటల్గా చెప్పాలంటే ఇమేజ్ ఇన్ఫర్మేషన్ మొత్తం కూడా మనకు డిస్ప్లే చేస్తుంది, అసలు మీరు ఏం చేశారు, ఎట్లా చేశారని. అసలు అదే కాకుండా ఇంకొక విషయం కూడా ఇక్కడ చెప్పింది, కంటైనర్ స్టేటస్ కూడా. కంటైనర్ కొన్ని కొన్ని సందర్భాల్లో కంటైనర్ ఫెయిల్ అయిపోతే ఆర్ సక్సెస్ అవ్వచ్చు, ఆర్ మే నాట్ చెప్పలేము. అప్పుడు బాబు ఈ కంటైనర్ ఫెయిల్ అయిందమ్మా క్రియేషన్, అది కూడా చెప్పేసింది. ఎప్పుడు ఇది క్యూబ్ సిటిఎల్ డిస్క్రైబ్ పాడ్ అని చెప్తే చాలు. క్యూబ్ సిటిఎల్ డిస్క్రైబ్ పాడ్, పాడ్ నేమ్. అంటే మనం ఎప్పుడైనా సరే ఒక పాడ్ని తయారు చేసిన తర్వాత దాన్ని ఈ మాదిరిగా నువ్వు చెక్ చేసుకుంటే గివ్ యూ ద కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అబౌట్ యువర్ పాడ్. కంప్లీట్గా అసలు నీకు ఏం జరిగిందో మొత్తం తెలుస్తుంది, స్టేటస్ కూడా తెలుస్తుంది, ఐపీ అడ్రస్ తెలుస్తుంది, టైమ్ ఆఫ్ ద క్రియేషన్ ఆఫ్ ద పాడ్, కంటైనర్ ఐడి, ఎప్పుడు తయారైంది ఇది, ఏ ఇమేజ్ యూజ్ చేసుకొని తయారైంది, అసలు కంటైనర్ స్టేటస్ ఏంది, అసలు తయారైనప్పుడు ఎక్కడి నుంచి పుల్ చేసుకుంది అది ఇమేజ్. అదేవిధంగా అసలు కంటైనర్ ఏ స్టేట్లో ఉంది, అది ఫెయిల్ అయిపోయిందా, సక్సెస్ అయిందా. సో ఎంటైర్ థింగ్, అసలు కంటైనర్ ఇప్పుడు నడుస్తుందా లేదా, అంటే రన్నింగ్ మోడ్లో ఉందా, స్టాప్ మోడ్లో ఉందా, ఎట్లా. అట్లా ఈ విధంగా మనకి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అనేది వస్తుంది అనమాట. ఏది క్యూబ్సిటిఎల్ డిస్క్రైబ్ పాడ్ నేమ్. అదే మాదిరిగా ఇప్పుడు సపోజ్ మనం ఇది చేయొచ్చా, ఏది సార్, క్యూబ్సిటిఎల్, క్యూబ్సిటిఎల్ డిస్క్రైబ్, డిస్క్రైబ్. తర్వాత ఇక్కడ ఏం రాయాలి మనం, డిస్క్రైబ్ దేని గురించి డిస్క్రైబ్ చేయాలి ఇప్పుడు, డిప్లాయ్ గురించి. దేని గురించి, డిప్లాయ్మెంట్ గురించి. డిప్లాయ్మెంట్, ఎస్. దాని పేరు ఏంటి, డిప్లాయ్మెంట్ పేరు ఏబిసి బ్యాంక్ డిప్లాయ్మెంట్. ఓహోహో, ఐ వాంట్ టు గెట్ ద డీటెయిల్స్ ఫ్రమ్ దిస్ ఏబిసి బ్యాంక్ డిప్లాయ్మెంట్. మొత్తం ఏబిసి బ్యాంక్ డిప్లాయ్మెంట్కి సంబంధించిన విషయం అంతా నేను చూసుకుంటా, అట్లా అనమాట. అంటే డిస్క్రైబ్ అనే ఆప్షన్ ఏంటంటే ఎక్సలెంట్ ఆప్షన్. అదే మాదిరిగా మనం క్యూసిటిఎల్ డిస్క్రైబ్ replica set. రిప్లికా సెట్, అంతే సింపుల్. అయితే ఆ నేమ్ అనేది అక్కడ మనం మెన్షన్ చేయాలి, రిప్లికా సెట్ నేమ్. ఏ పేరు అయితే ఉందో ఆ పేరు ఇక్కడ మెన్షన్ చేయాలి, కాపీ చేసుకొని పేస్ట్ చేస్తాం. బట్ రిప్లికా సెట్ పేరు మనకి ఎలా తెలుస్తుంది ఫ్రెండ్స్, ఎవరు చెప్తారు ఆన్సర్? రిప్లికా సెట్ పేరు మనకి ఎలా తెలుస్తుంది? హౌ Yes, sir. యు గెట్ ద రిప్లికా సెట్ నేమ్? మ్యాచ్ లేబుల్స్. రిప్లికా సెట్ నేమ్ ఎలా తెలుస్తుంది మనకి? ఇదే మ్యాచ్ లేబుల్స్ కాదు, ఏం కాదు. రిప్లికా సెట్ నేమ్ ఎలా తెలుస్తుంది అంటే చెప్పాను కదా ఇప్పుడే, జస్ట్ క్యూబ్. kubectl get అంతే, kubectl get rs. క్యూబ్సిటిఎల్ గెట్, అంతే క్యూబ్సిటిఎల్ గెట్ replica set or ఆర్ఎస్. rs. అంతే, క్యూబ్సిటిఎల్ గెట్ ఆర్ఎస్ చేస్తే చాలు, దిస్ విల్ గివ్ యూ ద కంప్లీట్ ఇన్ఫర్మేషన్. అంటే ఆర్ఎస్ నేమ్ కూడా తెలుస్తుంది, రిప్లికా సెట్ నేమ్ కూడా. సో నేమ్, ఆ నేమ్ వచ్చి ఇక్కడ ఉపయోగిస్తాం అనమాట, అంతే. ఇప్పుడు మనకి అసలు పాడ్ ఇన్ఫర్మేషన్ ఎలా తెలుస్తుంది, అదే క్యూబ్సిటిఎల్ గెట్ పాడ్స్, అదే కదా, అంతే. క్యూబ్సిటిఎల్ గెట్ పాడ్స్, రైట్ అంతే. ఆ తర్వాత డిప్లాయ్మెంట్ ఇన్ఫర్మేషన్ ఎలా తెలుస్తుంది, క్యూబ్సిటిఎల్ గెట్ డిప్లాయ్మెంట్, అంతే. అదే డిస్క్రైబ్ అనే ఆప్షన్ ఏం చేస్తుందంటే కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఇస్తుంది అనమాట, టోటల్. అట్లా ఇది డిస్క్రైబ్ డిప్లాయ్మెంట్ నేమ్ అనేది ఎక్కడి నుంచి తీసుకోవాలి నేను, ఇక్కడి నుంచే. ఇది ఇక్కడి నుంచే. నేను క్యూబ్సిటిఎల్ రాసి డిస్క్రైబ్ రాసి డిప్లాయ్మెంట్ అన్న రాసి ఇలా రాసా. బట్ వేర్ షుడ్ ఐ గెట్ దిస్ ఇన్ఫర్మేషన్? మనం ఈ కమాండ్ ఫస్ట్ రన్ చేసుకొని చెక్ చేసుకోవాలి, ఆ తర్వాత డిస్క్రైబ్ అంటున్నా నేను. డిప్లాయ్మెంట్ తీసుకొని ఈ కమాండ్ ఇక్కడ మళ్ళీ
అప్పుడు మనకి ఈజీగా అర్థమవుతుంది అనమాట. ఎస్, ఆ రిప్లికా సెట్ నేమ్ ఇక్కడ దించి తీసుకొని అట్లా. సో ఇన్ దిస్ ఫ్యాషన్ వీ నీడ్ టు వర్క్ విత్ డిప్లాయ్మెంట్, రిప్లికా సెట్, పాడ్స్. నోట్స్ కావాలంటే ఫ్రెండ్స్, నోట్స్ ఐ వాంట్ టు చెక్ ద నోట్స్ ఇమీడియట్లీ. హౌ? kubectl get nodes. అంతే అంతే సింపుల్, అసలు మొత్తం క్యూబ్సీ తీయాలి డైరెక్ట్గా. సో క్యూబ్ వాయిస్లో ఏదైనా ప్రాబ్లం ఉందా? లేదు కదా? లేదు సార్. నో ప్రాబ్లం, రైట్ ఓకే. సో ఇప్పుడు నేనేం చేస్తాను చూడండి, క్యూబ్సిటిఎల్ మళ్ళీ ఏం రాస్తాను, గెట్, చెప్పండి, నోట్స్. అంతే అంతే అయిపోయింది, నోట్స్. సింపుల్, ఇట్లా అనమాట, గెట్ నోట్స్ అట్లా. ఓకే, రైట్. సో దీని గురించి కొంత అవగాహన వచ్చింది. అయితే సార్ ఇప్పుడు క్యాన్ యూ క్రియేట్ ఎ పాడ్ వితౌట్ యామెల్ స్క్రిప్ట్? ఎస్ చేయొచ్చు మనం. యామెల్ స్క్రిప్ట్ లేకుండా కూడా పాడ్ మనం తయారు చేయొచ్చు. ఎట్లా? యామెల్ స్క్రిప్ట్ లేకుండా పాడ్ ఎలా తయారు చేస్తారు అసలు మీరు చెప్పండి. ఎస్, అంటే మనకి పాడ్ తయారు చేయడానికి ఏం కావాలి అంటే ఇమేజ్ కావాలి. లోపల ఎందుకు, కంటైనర్ తయారు కావాలి కాబట్టి ఇమేజ్ కావాలా. ఓకే, రైట్. అంటే ఇమేజ్ కావటమే కాకుండా కంటైనర్ పోర్ట్ నెంబర్ కూడా మనకి తెలియాలి. పోర్ట్ ఎంత వాళ్ళు ఇస్తారు బాబు, ఎక్స్పోజ్ దిస్ పోర్ట్ నెంబర్ 443 ఆర్ 80 ఇట్లా. అంటే ఈ ఇమేజ్ అనేది నేను కనుక హెచ్టిటిపిడి తీసుకుంటే పోర్ట్ నెంబరు 80, లేదు ఎంజినిక్స్ తీసుకుంటే, సారీ ఇమేజ్ కాదు, ఇక్కడ నేను గనుక హెచ్టిటిపి అయితే ఎస్, ఇది హెచ్టిటిపిఎస్ అయితే నా అప్లికేషను 443. అంటే 443 ఎప్పుడు తీసుకుంటాను, ఎస్ఎస్ఎల్ సర్టిఫికేట్ తీసుకుంటే. ఇమేజ్ అనేది ఇట్ మైట్ బి హెచ్టిటిపిడి ఆర్ ఎంజినిక్స్, నో ప్రాబ్లం. ఎంజినిక్స్ ఆర్ హెచ్టిటిపి అది వేరే విషయం, అది వేరే స్టోరీ. ఎస్, నేనేం చేస్తాను, ఇది కాకుండా నేను హెచ్టిటిపిడినా హెచ్టిటిపినా హెచ్టిటిపిఎస్ఆ. ఎస్ తీసుకుంటే ఎస్ఎస్ఎల్ సర్టిఫికేట్ కావాలి, లేకపోతే ఎస్ అనేది పనిచేయదు. హెచ్టిటిపి ఆర్ హెచ్టిటిపి ఎస్, ఎస్ పని చేయాలంటే తప్పకుండా యూ మస్ట్ హ్యావ్ అ ఎస్ఎస్ఎల్ సర్టిఫికేట్, సెక్యూర్డ్ సాకెట్ లేయర్ ఎస్ సర్టిఫికేట్ కావాలి. ఈ ఈ ఈ విషయాలన్నీ నార్మల్గా ఇంటర్నల్గా జరిగిపోతూ ఉంటాయి. ఎస్, సరే. ఇది హెచ్టిటిపి అంటే నో సర్టిఫికేట్ ఇన్ ద సెన్స్ వాట్, నో ప్రొటెక్షన్, నో సెక్యూరిటీ with the bank or any other organization using no security. Definitely nobody comes to that bank. అంతే, ఎవరు ఆ బ్యాంక్కి రారు అసలు యాక్చువల్గా చెప్పాలి. అందుకోసం ప్రతిదీ కూడా హెచ్టిటిపిఎస్ఏ, అంతే. ప్రతిదీ కూడా తెలుసు కదా మీకు హెచ్టిటిపిఎస్ గురించి. ప్రతిదైనా సరే, ఇప్పుడు ఎవరైనా సరే, ఇప్పుడు నేనైనా సరే కొనాల్సిందే డైరెక్ట్గా. ఇప్పుడు సపోజ్ నేనే ఉన్నా, నేను కూడా పర్చేజ్ చేసుకోవాలా, పర్చేజ్ చేసుకొని దాన్ని కాన్ఫిగర్ చేసుకోవాల్సిందే డైరెక్ట్గా. ఎవరైనా ఇది చూసారా, ఇదిగో ఇక్కడికి వెళ్ళిన తర్వాత ఇదిగో చూసారా, మొత్తం సర్టిఫికేట్ వాల్యూ కూడా తీసుకోవాల్సిందే. రెన్యువల్ ఇదంతా మొత్తం, ఇదంతా ప్రతిదీ రెన్యువల్ చేసుకోవాలి. రెన్యువల్ అవ్వకపోతే ఏమైతే సెక్యూరిటీ ఉండదు యాక్చువల్గా. సెక్యూరిటీ లేకపోతే ఏమైతే మన సైట్ని ఎవరు విజిట్ చేయరు, అట్ ద సేమ్ టైం డీటెయిల్స్ ఎవరు కూడా తీసుకోరు. ఇట్లా ద సేమ్ వే ఇది ఇదంతా సర్టిఫికేషన్ టోటల్గా. అంటే వెన్స్లో.కామ్కి మళ్ళీ సర్టిఫికేట్ కావాలి ఇప్పుడు యాక్చువల్గా. అట్లా మీకు ఈ వర్షన్స్, ఈ స్టోరీ ఇవన్నీ కూడా వస్తూ ఉంటాయి. మొత్తం ఎవరు ఇచ్చారో సర్టిఫికేట్ ఏంటి, వ్యాలిడా కాదా మొత్తం వస్తుంది అట్లా. సో ఆ విధంగా ప్రతిదానికి సర్టిఫికేషన్ కావాలా, అది హెచ్టిటిపి ఎస్ అది. ఓకే, సో అదే విధంగా మనకి ప్రతిదీ కూడా చూడండి. సరే సార్, బాగానే ఉంది. మనకి కమాండ్స్ ఉపయోగించి తర్వాత స్క్రిప్ట్ ఉపయోగించి చేస్తారు. ఓకే బాగుంది. సరే, కమాండ్స్ కూడా అది పక్కన పెడితే ఇప్పుడు అసలు స్టోరీ మనం చూద్దాం. మనకి స్క్రిప్ట్ వచ్చింది కదా, స్క్రిప్ట్, హౌ టు రైట్ ద స్క్రిప్ట్ వచ్చింది కదా. ఓకే, రైట్. అంటే డిప్లాయ్మెంట్ అనేది మనకు పూర్తిగా తెలిసింది, డిప్లాయ్మెంట్ స్క్రిప్ట్ అనేది మనకు పూర్తిగా అర్థమైంది. రైట్. డిప్లాయ్మెంట్ ఎలా చేయాలా ఏంటి అనేది అర్థమైంది. ఓకే, రైట్, బాగుంది. అయితే ఈ డిప్లాయ్మెంట్ అనేది ఏం చేస్తుంది ఫ్రెండ్స్, ఒక ఫీచర్ ఇది, అవునా? డిప్లాయ్మెంట్ ఏంది, ఒక ఫీచర్. ఈ డిప్లాయ్మెంట్ ఏం చేస్తుంది మీకు తెలుసు ఆల్రెడీ. ఏం చేస్తుంది?
డిప్లాయ్మెంట్ ఏం చేస్తుంది చెప్పండి? Create multiple plots. ఎస్, ఓల్డ్ ప్లాట్స్ని రీప్లేస్ చేసి మల్టిపుల్ ప్లాట్స్ని Replace. క్రియేషన్ చేస్తూ ఉంటుంది. అది దాని నేచర్ అది. రైట్, బాగుంది. డిప్లాయ్మెంట్ అయితే ఇది పెద్ద స్టోరీ. డిప్లాయ్మెంట్ అనేది పెద్ద చాప్టర్ యాక్చువల్గా చెప్పాలంటే, పెద్ద కాన్సెప్ట్ ఇది. దీని మీద చాలామంది పనిచేస్తుంటారు. బట్ దీని మీద క్వశ్చన్స్ ఆన్సర్స్ కూడా ఎక్కువే ఉంటాయి. క్వశ్చన్స్ అండ్ ఆన్సర్స్ కూడా ఎక్కువే ఉంటాయి ఎక్కడ ఇంటర్వ్యూలో డిప్లాయ్మెంట్ గురించి. అందుకోసం చాలా చక్కగా దాన్ని క్లాసెస్, ముందున్న క్లాసెస్ అన్ని చక్కగా చూడండి. డిప్లాయ్మెంట్, ఎస్, వెరీ వెరీ ఇంపార్టెంట్ కాన్సెప్ట్. అయితే ఇక్కడ చూడండి, ఇప్పుడు మనం మాట్లాడుకునే సబ్జెక్ట్ చూడండి యాక్చువల్గా. సో యాక్చువల్గా చూడండి, వాడు ఇక్కడ నాది ఎస్ కంటైనర్ ఉంది. ఓకే, కంటైనర్ 1. ఓకే, రైట్. అయితే యాక్చువల్గా ఈ కంటైనర్లో ఎస్ ఈ మాదిరిగా ఆల్రెడీ అప్లికేషన్ ఉంది బాస్. యాప్ వర్షన్ 1 ఉంది, అప్లికేషన్ వర్షన్ 1 ఉంది ఇక్కడ. ఎస్, అప్లికేషన్ వర్షన్ 1 ఉంది. సో రిక్వెస్ట్లు మనకి ఎలా వస్తాయి అంటే ఈ మాదిరి వస్తాయి. ఇక్కడ ఎండ్ యూజర్స్ ఇక్కడ ఉంటారు. ఎస్, ఎండ్ యూజర్స్ ఇక్కడ ఉంటారు. అప్లికేషన్ యాక్సెస్ చేసుకునే వాళ్ళు ఇక్కడ ఉన్నారనుకోండి. వాళ్ళు ఏం చేస్తారు, సింపుల్గా రిక్వెస్ట్లు ఇస్తూ ఉంటారు. రిక్వెస్ట్లు, సో రిక్వెస్ట్లు అంటే ఏంటి, వాళ్ళకి కావాల్సిన అవసరాలని వాళ్ళు తీసుకోవాలని ట్రై చేస్తుంటారు. ఒక వ్యక్తి ఏమో అంటే ఇదే అప్లికేషన్ అనేది బ్యాంక్ అప్లికేషన్ అయితే అతను బ్యాలెన్స్ చెక్ చేసుకోవాలనుకుంటాడేమో. ఇదే అప్లికేషను ఎస్ ఈ కామర్స్ అయితే అతను ఏదైనా ప్రోడక్ట్ పర్చేజ్ చేయాలని అనుకుంటున్నాడేమో. అంతే. రిక్వెస్ట్ అంటే ఏంది, ఇట్ మైట్ బి ఏ బుకింగ్, అదే ఫ్లైట్ టికెట్, బస్ టికెట్, ట్రైన్ టికెట్, డివోషనల్ టికెట్స్. ఈ అప్లికేషన్ బట్టి అది రిక్వెస్ట్ అనేది చాలా రకాలుగా ఉంటుంది అప్లికేషన్ బట్టి. ఎస్, అది ఫ్లైట్ టికెట్స్ బుకింగ్ అవ్వచ్చు, ఇది ట్రావెల్ అప్లికేషన్ అయితే. అదేవిధంగా మనకి డివోషనల్ టికెట్స్ బుకింగ్ అవ్వచ్చు, ఇది డివోషనల్కి సంబంధించిన అప్లికేషన్ అయితే. అదేవిధంగా మనకి చెక్ బ్యాలెన్స్ చెక్ చేసుకుంటుంటాడు, అదే ఇది బ్యాంక్ అప్లికేషన్ అనుకుంటే మీరు అట్లా. అదే ఈ కామర్స్ అప్లికేషన్ అంటే ప్రొడక్ట్ బుక్ చేసుకుంటూ ఉంటాడు, అంటే దట్ మీన్స్ వాడు ఐటెం పర్చేజ్ చేస్తూ ఉంటాడు అతను. అర్థమైందా? సో ఈ మాదిరిగా మనకి రిక్వెస్ట్లు వస్తూనే ఉంటాయి. ఓకే, సరే, బాగానే ఉంది. ఈ సైడ్ రిక్వెస్ట్లు వస్తున్నాయి, మరి ఈ సైడ్ ఎక్కడ ఉంటారు? ఈయన డెవాప్స్ ఇంజనీర్. ఈ సైడ్ డెవాప్స్ ఇంజనీర్. సో ఈ డెవాప్స్ ఇంజనీర్ ఏం చేస్తాడు, సింపుల్గా ఎవరైతే ఇక్కడ డెవలపర్స్ ఎస్ ఒక న్యూ ఫ్యూచర్ ఎస్ తయారు చేశారు, తయారు చేసిన తర్వాత దాన్ని టెస్టింగ్ జరిగిందో, టెస్టింగ్ చేసిన తర్వాత ఎస్ డెవాప్స్ ఇంజనీర్ ఏం చేస్తాడు, డైరెక్ట్గా దీన్ని డిప్లాయ్, దట్ మీన్స్ వాట్ రిలీజ్, అంతే. ఆ న్యూ ఫీచర్ని ఇక్కడికి డిప్లాయ్ చేస్తాడు. ఓహోహో, ఓకే ఓకే, మరి కరెక్టే, బాగుంది బాగుంది. ఈ న్యూ ఫీచర్ ఇక్కడికి డిప్లాయ్ చేసిన క్రమంలో ఎస్ బాగుంది. ఈ క్రమంలో ఇక్కడ చాలా ఇష్యూస్ ఫేస్ చేయాల్సి వస్తుంది. ఎందుకు, న్యూ ఫీచర్ డిప్లాయ్ చేసినప్పుడు అదర్ ఫంక్షనాలిటీస్కి ప్రాబ్లమ్స్ వస్తాయి. ఓకే, దిస్ ఈజ్ వన్ ఇష్యూ. రెండో ఇష్యూ, అసలు అప్లికేషనే డౌన్ అయిపోతే మొత్తం అప్లికేషనే డౌన్ అవ్వచ్చు, లేదా అదర్ ఫంక్షనాలిటీకి ప్రాబ్లం అవ్వచ్చు. ఆ తర్వాత అదే విధంగా అసలు అప్లికేషన్ నాట్ వర్కింగ్, అప్లికేషన్ నాట్ ఫంక్షనింగ్, మూడో కేస్. అరే అవును, మరి అప్లికేషన్ నాట్ ఫంక్షనింగ్, సమ్ ఇష్యూ ఇన్సైడ్ డిప్లాయ్మెంట్ ఆర్ డిప్లాయ్మెంట్ ఫెయిల్ అవ్వచ్చు, కొత్త ఫీచర్ అందుబాటులోకి రావచ్చు, రాలేకపోవచ్చు. ఎస్ డిప్లాయ్మెంట్ ఫెయిల్ అవ్వచ్చు, కొత్త ఫీచర్ అందుబాటులోకి రావచ్చు, రాలేకపోవచ్చు. ఇట్ మే నాట్ బి అవైలబుల్ ఇన్ ద న్యూ ఫీచర్, రైట్. ఈ టైంలో గాన ఎస్ సింపుల్గా వీళ్ళు కానీ ట్రై చేస్తే వీళ్ళకి డౌన్ టైం కనిపించింది, లేదా అప్లికేషన్ కనపడదు. ఎస్, హే వాట్ ఈస్ దిస్ నాన్ సెన్స్ అంటారు వీళ్ళైతే. డెవాప్స్ ఇంజనీర్ ఏంటి చేసి పడేస్తాడు, అయిపోయింది. బట్ ఇదంతా కూడా పెద్ద ఇష్యూ అనమాట. అప్లికేషన్ కనపడలే, అప్లికేషన్ నాట్ వర్కింగ్, అప్లికేషన్ ఇష్యూ, ఇదంతా కూడా. ఆ తర్వాత అదేవిధంగా డిప్లాయ్మెంట్ ఫెయిల్, ఇవన్నీ వచ్చినప్పుడు మరి
మా అప్లికేషన్కి ఎస్ పూర్తి స్థాయిలో డౌన్ టైం వచ్చినట్టే. అప్లికేషన్ ఈజ్ నాట్ అవైలబుల్, దట్ మీన్స్ వాట్? అప్లికేషన్ డౌన్ టైం అంటే ఏంది? అప్లికేషన్ ఈజ్ నాట్ అవైలబుల్ టు అవర్ కస్టమర్స్, దిస్ ఈజ్ కాల్డ్ డౌన్ టైం. అంతే. డౌన్ టైం అంటే అదే కదా. ఎస్, అప్లికేషన్ ఈజ్ డౌన్. ఓకే ఓకే. మరి ఇప్పుడు యాక్చువల్గా సింపుల్గా నెక్స్ట్ ఏం జరిగిద్ది? ఎస్ ఎస్, ఇక సమ్ ఫెలో ఎస్ టేక్ దిస్ ఇష్యూ, అర్థమైందా? టేక్ దిస్ ఇష్యూ అండ్ ఫైండ్ అవుట్ ద ఆర్సిఏ. ఓకే, రూట్ కాస్ అనాలిసిస్. ఓకే ఓకే, ఈ ఇష్యూ వల్ల వచ్చిందా, ఎలా వచ్చిందా, ఏంటి ప్రాబ్లం, అది ఇది మొత్తం ఇష్యూ చేసిందా అంటే అది అప్లికేషన్ సైడ్ ఉందా, మనం డిప్లాయ్మెంట్ సైడ్ ఉందా, లేకపోతే మనం సర్వర్ సైడ్ ఉందా, లేకపోతే మనం పార్ట్స్ సైడ్ ఉందా, ఏ సైడ్ అనేది డిసైడ్ చేస్తారు. అంటే డిఫరెంట్గా డెవలప్స్ ఇంజనీర్ ఒకలాగా, ఎస్ సింపుల్గా చెప్పాలంటే డెవలపర్స్ టీం ఒకలాగా, ఓకే, సో టెస్టింగ్ టీం మరొకలాగా, సో మొత్తం అలర్ట్ అయిపోతారు కదా. రైట్, బాగుంది. అయితే ఇక్కడ చేయాల్సింది ఏంటంటే, ఓకే, ఇక్కడ మనకి సింపుల్గా ఇవన్నీ అంటే మొత్తం దీన్నే మనం ఏమంటాం అంటే హాట్ ఫిక్స్ అంటాం. హాట్ ఫిక్స్, దీన్నే మనం హాట్ ఫిక్స్ అంటాం. అంటే అర్జెంటుగా చేయాలి, ఇది అర్జెంట్, ఫాస్ట్ హాట్ ఫిక్స్. సో దట్ మీన్స్ వాట్? ఫైండ్ అవుట్ ద ఆర్సిఏ అండ్ ఫిక్స్ ద ఇష్యూ ఇమీడియట్లీ. ఓకే ఓకే, రైట్, బాగుంది. సరే, ఓకే సార్, బాగుంది. ఇష్యూని రిజాల్వ్ చేస్తాం, అంతా బాగానే ఉంది. ఓకే. అయితే ఇక్కడ చిన్న విషయం ఏంటంటే సింపుల్గా చెప్పాలంటే దీన్ని ఓవర్కమ్ చేసుకోవడానికి మనకు ఒక సిచ్యువేషన్ ఉంది డిప్లాయ్మెంట్లో. ఓకే ఓకే. సో టు అవాయిడ్ దిస్ సిచ్యువేషన్, అంటే ఇక్కడ ఏం జరుగుతుంది మనకి? ఎస్, ఒకే ఎన్విరాన్మెంట్ తీసుకున్నాం, ఆ ఎన్విరాన్మెంట్లోనే నీ ఫీచర్ డిప్లాయ్ చేయడానికి ట్రై చేసినప్పుడు ఇలాంటి ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు కస్టమర్స్ చాలా రిస్క్ ఫేస్ చేస్తారు, చాలా ఇష్యూస్ ఫేస్ చేస్తున్నారు. దే మే ఫీల్ వెరీ బ్యాడ్ ఆల్సో. ఓకే, మన బిజినెస్ లాస్ అయిపోయే అవకాశం ఉంది, బిజినెస్కి కస్టమర్స్ దూరం అయిపోయే అవకాశం ఉంది డ్యూ టు దిస్ రీజన్. సో ఇలా చేస్తే డిప్లాయ్మెంట్ ఇలా జరగటం వల్ల రిస్క్ అవుతుంది రియల్గా చెప్పాలంటే. మ్మ్. ఓకే, మరి ఎలా చేయాలా? సింపుల్, వెరీ సింపుల్. అప్పుడు నేనేం చేశానంటే, అంటే ఇదంతా కూడా మీకు చెప్పాలంటే ప్రొడక్షనేనా? ప్రొడక్షన్సే, మొత్తం ప్రొడక్షనే. పబ్లిక్ యాక్సెస్ అవుతుందంటే అది ప్రొడక్షనే, పబ్లిక్ యాక్సెస్ వస్తుందంటే అది ప్రొడక్షన్ ఎన్విరాన్మెంటే, అంతే సింపుల్. పబ్లిక్ యాక్సెస్ అవుతుందంటే అది ప్రొడక్షనే. రైట్ రైట్. అయితే ఇక్కడ మనకి డిప్లాయ్మెంట్ అనేది డిఫరెంట్ స్ట్రాటజీని ఇస్తుంది. డిప్లాయ్మెంట్ అనేది ఎలా? ఎస్ ఎస్, సింపుల్గా చెప్పాలంటే అంటే ఇది నెక్స్ట్ క్లాస్ కూడా ఉంది, ఇదే డిప్లాయ్మెంట్ గురించి నెక్స్ట్ క్లాస్ కూడా ఉంటుంది. ఈ క్లాస్లో 50% నేర్చుకుంటారు, నెక్స్ట్ క్లాస్లో 50% నేర్చుకుంటారు. సో దట్ డిప్లాయ్మెంట్ కంప్లీట్ అయ్యేది, అప్పుడు దాకా మీకు అవగాహన అనేది రాదు. సరే, ఈ క్లాస్లో అయితే చాలా చక్కగా అవగాహన అయితే వస్తుంది బాగానే. వీళ్ళు ఏం చేస్తారంటే అరే ఇలా కాదు, నో 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 నో, ఇట్లయితే చాలా రిస్క్ అవుతుంది. మనం ఏం చేద్దామంటే ఫస్ట్ అసలు ఇదిగో ఎన్విరాన్మెంట్స్ ఇలా రెండు తయారు చేద్దాం. ఓకే ఓకే, రెండు తయారు చేద్దాం. సో రెండిట్లో ఇలా ఇలా, ఎస్ ఎస్, సేమ్. ఓకే, ఇది ప్రొడక్షనే అనుకో, ఇది కూడా ప్రొడక్షనే అనుకోండి. అంటే టూ ఐడెంటికల్, ఎస్, టోటల్గా చెప్పాలంటే ఇది అనుకోండి, ఎన్విరాన్మెంట్స్ అనుకోండి సింపుల్గా. ఓకే ఓకే. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి డైరెక్ట్గా లైవ్లోకి అంటే ఇది లైవ్ నడుస్తుంది, ఇది ఇది రెస్ట్ మోడ్లో ఉందనుకో. ఓకే, రెండు ఒకటేనా? రెండు ఒకటే, ఇది రెస్ట్ మోడ్లో ఉంది, ఇది లైవ్ అనమాట. సింపుల్గా లైవ్ ఇది. ఎస్, ఈ సైడ్ లైవ్ నడుస్తుంది బాస్, అంతే. ఇది లైవ్, ఎల్ఐవి లైవ్. ఇదేంది? ఇది రెస్ట్ మోడ్లో ఉంది అనుకోండి ఫర్ ఎగ్జాంపుల్. ఇది ఇది ఎవరికి సంబంధం లేదు. సో లైవ్ కాబట్టి కస్టమర్లు అందరూ ఇక్కడ యాక్సెస్ చేసుకుంటున్నారు. అదే చెప్పాను కదా, లైవ్ కాబట్టి నా పాడ్ ఉంటుంది, నా పాడ్లో ఎస్ కంటైనర్ ఉంటుంది, కంటైనర్లో అప్లికేషన్ ఉంటుంది, అప్లికేషన్ వీళ్ళందరూ ఎస్ యాక్సెస్ చేసుకుంటున్నారు అనుకోండి సింపుల్గా. ఇది లైవ్, ఇది యాక్చువల్గా. ఇప్పుడు మనకి సేమ్ ఇదే లైవ్ మాదిరిగానే దీన్ని మనం తయారు చేసుకొని పక్కన పెట్టుకున్నాం రెస్ట్ మోడ్ అనుకోండి ఫర్ ఎగ్జాంపుల్. ఇప్పుడు మా డెవాప్స్ ఇంజనీర్ ఏం చేస్తాడంటే డైరెక్ట్ లైవ్లో పెర్ఫామ్ చేయకుండా, ఎస్ ఎస్, అంటే స్ట్రైట్ అవే గోయింగ్ టు లైవ్, నో 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 నో, వీ కీప్ టూ ఎన్విరాన్మెంట్స్. ఓకే, వీ క్రియేట్ ఏ టూ ఎన్విరాన్మెంట్స్. ఓకే, ఈ టూ ఎన్విరాన్మెంట్స్లో మనం ఏం చేస్తామంటే సింపుల్గా చూడండి. ఫస్ట్ ఎన్విరాన్మెంట్ ఏమో లైవ్ యాక్సెస్ ఉంది,
ఆల్ ద రిక్వెస్ట్ ఆర్ కమింగ్ టు దిస్ ప్లేస్. నా రిక్వెస్ట్లన్నీ ఈ ప్లేస్కే వస్తున్నాయి, ఇది లైవ్ కాబట్టి. ఓకే ఓకే. ఇప్పుడు నేను కొత్తగా ఏదైతే ఇక్కడ ఎస్ ఫీచర్స్ అవన్నీ ఉన్నాయో, ఎస్ ఇప్పుడు నేను ఇక్కడి నుంచి మొదలు పెడతా. ఎవరిని? నేను డెవాప్స్ ఇంజనీర్ని. ఇలాగా ప్రీవియస్గా ఏం చేశాను, స్ట్రైట్ అవే ఇలా పెట్టేసి ఇక్కడ డిప్లై చేసి పడేసాను. అంటే లైవ్లో నో 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 ఇలా వద్దు, లో డోంట్ గో లైవ్. ఓకే, మరి ఎట్లా? ఇట్లాగా ఫస్ట్ ఈ సైడ్ నుంచి రండి. టూ ఉంది కదా, ఎస్ టూ టూ. సెకండ్ ప్లేస్ ఉంది కదా, రెండు. ఇది రెస్ట్ మోడ్ ఉంది కదా, ఎస్ ఇది దీన్ని ఉపయోగించుకోండి. దీనిలో గనక సక్సెస్ అయితే, ఒకవేళ ఇది గనక సక్సెస్ అయితే ఎస్ చెక్ చేసుకోండి. ఎస్ క్వాలిటీ చెక్, పెర్ఫార్మెన్స్ చెక్, ఆ చెక్ ఈ చెక్ టెస్టింగ్ మొత్తం అన్ని. ఇఫ్ ఎవ్రీథింగ్ ఈజ్ ఫైన్, ఎవ్రీథింగ్ ఈజ్ గుడ్, అప్పుడు మీరు ఏం చేస్తారు తెలుసా? ఎస్ ఈ సైడ్ వెళ్ళాల్సిన ఈ ట్రాఫిక్ కట్ చేసి డైరెక్ట్గా బ్యాలెన్సింగ్ ఈ సైడ్ పెట్టేసుకోండి. ఓహోహోహో, ఓకే ఓకే. అది ఇప్పుడు లైవ్ అయింది ఇక మళ్ళీ. ఎస్ ఎస్ ఎస్, అది లైవ్ అయింది. ఇదేమైంది? ఇది రెస్ట్ అయింది ఇక. ఓకే, ఇక రెస్ట్ మోడ్లో ఉంటుంది ఇది. అంటే లైవ్ ఇది అవుతుంది, అది రెస్ట్. అంటే దీనివల్ల అర్థమైంది మనకి, కస్టమర్కి ఏమైంది, అసలు ఏం జరుగుతుందో తెలియదు. డౌన్ టైమా? నో డౌన్ టైం. నో 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 నో, అసలు డౌన్ టైం ఎక్కడుందిరా బాబు? డౌన్ టైం ఎవడు చెప్పింది అంటాడు వాడు. ఎందుకు? వాడికి తెలియదు. మనం ఏం చేస్తున్నాం, బ్యాక్గ్రౌండ్లో సేమ్ థింగ్ ఈజ్ అవైలబుల్ ఇన్సైడ్ దిస్ సెకండ్ వన్. అండ్ సెకండ్ వన్లో మనం ఆపరేషన్స్ అన్ని పెర్ఫామ్ చేసాం. ఇఫ్ ద సెకండ్ వన్ ఆపరేషన్స్ ఈజ్ గుడ్, ఇఫ్ ద సెకండ్ వన్ ఈజ్ పెర్ఫార్మింగ్ వెరీ వెల్, దెన్ వి change the traffic to the second one. Then the second one will be live. ఓహోహో, అప్పుడు అదేంది, అది రెస్ట్ అయింది. ఇది లైవ్కి వచ్చేది, అది రెస్ట్ అయింది. యా యా, ఓకే ఎక్సలెంట్ సార్. ఓకే, మళ్ళీ ఏదన్నా మళ్ళీ నాకు ఫీచర్ వచ్చిందంటే ఈ రెస్ట్లో ఉంది కదా, దీన్ని వాడుకుంటాం మళ్ళీ. నా ఆపరేషన్స్ అన్ని దీని మీద పెర్ఫార్మెన్స్ చేసి ఇదంతా ఓకే అనుకో, చక్కగా నో ఇష్యూ అనుకో, అప్పుడు నేను మళ్ళీ ట్రాఫిక్ ఏంది, దీన్ని మళ్ళీ లైవ్లోకి తీసుకుంటా. అయ్యో భలే ఉంది. దీన్ని రెస్ట్లో పడేస్తా. ఇది లైవ్, మళ్ళీ లైవ్ అయింది, ఇది రెస్ట్లో అయింది ఇది. అంటే నా డెవాప్స్ ఇంజనీర్ ఈ విధంగా పనిచేస్తూ ఉంటాడు అనమాట, సింపుల్గా రియల్ టైంలో. అంటే దీనివల్ల ఏమైంది? ఎస్ ఫ్రెండ్స్, మీకు అర్థమవుతుందా? నో డౌన్ టైం. సింపుల్గా చెప్పాలంటే నో డౌన్ టైం. ఎస్ 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 ఎస్. అంటే దిస్ స్ట్రాటజీ విల్ గివ్ యూ ద నో డౌన్ టైం ఆప్షన్. అంతే సింపుల్గా. నో బడీ నోస్ బ్యాక్గ్రౌండ్ స్టోరీ. సింపుల్గా మనం ట్రాఫిక్ మళ్ళిస్తున్న సంగతి కూడా వాళ్ళకి తెలియదు. ఎస్, ట్రాఫిక్ మనం మళ్ళీయచ్చు. మనం ఏ ఎన్విరాన్మెంట్స్కి ట్రాఫిక్ మళ్ళించాలంటే ఆ ఎన్విరాన్మెంట్కి సెకండ్స్లో మళ్ళించవచ్చు, నో ప్రాబ్లం, నో ఇష్యూ. బట్ ఇక్కడ మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే, ఇలాగా మనకి టూ ఎన్విరాన్మెంట్స్ ఉన్నాయి లోపల. ఈ లోపల ఉన్న ఈ టూ ఎన్విరాన్మెంట్స్ని బట్టి ఎస్ మనకి డౌన్ టైం లేకుండా మన డెవాప్స్ ఇంజనీర్ పనిచేస్తున్నారు అని తెలుసుకోవాలా. అంటే ప్రతిదీ ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ కూడా, అంటే టెన్షన్గా చేయాలి మనం ఇక్కడ రిలీజ్ కూడా. సింపుల్గా నో టెన్షన్ ఎట్ ఆల్. టెన్షన్ అవసరంలా. కొంతమంది అయితే హే ఇప్పుడు లైవ్లోకి వెళ్తుంది ఇదని నిద్ర కూడా మానేస్తూ ఉంటారు కొంతమంది. నిద్ర కూడా మానేసి, అంటే కంపెనీ కూడా నిన్ను నిద్రపోనియరు కదా, ఇది లైవ్లోకి రావాలి కదా. సో కాబట్టి ఎలాంటి ఇష్యూస్ వస్తే ఏమో తెలియదు. అదే ఫస్ట్ నేను ఇందాక చెప్పిన స్టార్టింగ్ మోడల్, అదే ఆ స్టార్టింగ్ మోడల్ ఫెయిల్ అయిపోయింది. ఈ విధంగా చాలా రిస్క్ అయింది. అందుకోసం వీళ్ళు ఏం చేస్తున్నారు, డైరెక్ట్గా రెండు రెండు రెండు, అంటే సేమ్ థింగ్ సేమ్ థింగ్. సేమ్ ఈ ప్రొడక్షన్ ఎన్విరాన్మెంట్ అయితే ఎలాగుందో అలాంటి ఎన్విరాన్మెంటే మరొక ఎన్విరాన్మెంట్ ఉంటుంది ఇక్కడ. దాని మీద మనం ప్రయోగం చేసి డైరెక్ట్గా దాన్ని, ఇఫ్ ఇట్ ఈస్ సక్సెస్, ఇఫ్ ఇట్ ఈస్ ఎవ్రీథింగ్ ఇస్ గుడ్, మళ్ళీ ఇక్కడికి వచ్చింది అనమాట. ఓకే, ఇది లైవ్ వస్తుంది, అది రెస్ట్ వస్తుంది ఇక అంతే. దట్ మీన్స్ రెస్ట్ మీన్స్ వాట్ మనం అక్కడ ఏమని పిలుస్తారు, ఐడిల్. ఓహో, అంటే రెస్ట్ మీన్స్ ఐడిల్. ఐడిల్ స్టేట్ అంటే ఏంది, ఏం పని చేయకుండా అలాగే ఉన్నావు అని అర్థం. ఐడిల్, ఎస్, బెంచ్, అంతే. అట్లా ఐడిల్ స్టేట్లో పెడతాం. మళ్ళీ ఇది ఇది దీన్ని ఐడియల్ తీసుకొని మళ్ళీ దాన్ని రెస్ట్, మళ్ళీ దాన్ని రన్నింగ్ స్టేట్ పెట్టేస్తాం, లైవ్ పడేస్తాం. అంటే ఇక్కడ మనం అర్థం చేసుకోవాలని కాన్సెప్ట్ చాలా చక్కగా మనకి ఈజీగా అర్థమవుతుంది. ఎలాగా? ఎప్పుడైనా సరే ఒకటి లైవ్లో ఉన్నప్పుడు మరొక దాని మీద మనం ప్రయోగం చేసి ఎస్ ఇఫ్ ఎవ్రీథింగ్ ఈజ్ గుడ్, దాన్ని మనం లైవ్లోకి ఇచ్చేస్తాం. అట్లా ఆ మాదిరిగా మనం పనిచేస్తూ ఉంటాం. ఓకే, సో వెన్ ద యూజర్స్ ఆర్ యాక్సెసింగ్ దిస్, నోబడీ నోస్ ఎస్ బ్యాక్గ్రౌండ్ స్టోరీ. టోటల్గా డౌన్ టైం లేకుండానే ఇది వర్కౌట్ అవుతూ ఉంటుంది లైవ్ కాబట్టి ఇది. ఓకే ఓకే, రైట్. సో సింపుల్గా ఇది ఇది బాగుంది సార్. ఇప్పుడు ఇది సింపుల్గా చెప్పాలంటే టోటల్ ఎవ్రీథింగ్. ఒకటేమో ఎస్ ఫ్రెండ్స్ అర్థమవుతుందా, ఒకటేమో లైవ్, ఓకే, మరొకటేమో ఐడిల్. ఓహోహోహో, ఐడిల్. ఐడిల్ అంటే ఏంటి సార్?
ఐడిల్ అంటే అది నడవదు, సింపుల్ రెస్ట్ మోడ్లో ఉంది. ఐడిల్, ఐడిల్, రెస్ట్, రెస్ట్. ఐడిల్ అంటే రెస్ట్ అంతే, రెస్ట్లో ఉంది. ఎస్, ఎస్. లైవ్ అంటే ఇది రన్నింగ్ పూర్తి స్థాయిలో. లైవ్ అంటే ఎస్, కస్టమర్కి ఎక్స్పోజ్ అయ్యేది, నా కస్టమర్లు అందరూ దీన్ని ఇట్లా లైవ్. సో ఇది ఎన్విరాన్మెంట్ నెంబర్ 1, ఇది ఎన్విరాన్మెంట్ నెంబర్ 2. ప్రొడక్షన్ అయినా ప్రొడక్షనే అనుకోండి. ఇది ఐడియల్ ఉంటుంది, ఇదేమో ఇలా ఉంటుంది, రైట్. సో ఇది స్టోరీ. సో దీన్ని బట్టి మీరు ఐడియల్ డౌన్ టైం లేకుండా ఉండదని చెప్పొచ్చు మీరు. ఫస్ట్ వి డిప్లాయ్ ద కంటెంట్ ఇన్సైడ్ అ live or inside a idle state, or that means what, second environment, right? Second environment. సో ఈ సెకండ్ ఎన్విరాన్మెంట్లో ఏం చేస్తారు? సింపుల్గా చెప్పాలంటే డైరెక్ట్గా ఏదైతే ఉందో, సింపుల్గా చూడండి, ఏదైతే ఉందో మన అప్లికేషన్స్ అంతా కూడా ఈ సైడ్ నుంచి డెవలప్స్ ఇంజనీర్, ఆ సైడ్ ఏమో లైవ్ వెళ్తూ ఉంటుంది, డిస్టర్బెన్స్ లేదు వాళ్ళకి. ఇక్కడ కస్టమర్లందరూ ఈ సైడ్ లైవ్ వెళ్తుంది కాబట్టి ఈ కస్టమర్లందరూ ఈ అప్లికేషన్ యాక్సెస్ చేసుకుంటూ ఉంటారు యాక్చువల్గా. ఓకే, వీళ్ళందరూ యాక్సెస్ చేసుకునే క్రమంలో నేను ఈ సైడ్ నుంచి వస్తున్నా. నేను ఎవరిని? నా పేరు డెవాప్స్ ఇంజనీర్. ఓకే, ఈ డెవాప్స్ ఇంజనీర్ పూర్తి స్థాయిలో ఏ బాబు టెస్ట్ ఇంజనీర్స్ సరిగా చెక్ చేసుకోండి, తర్వాత డిప్లాయ్మెంట్ ఏదైనా ఫెయిల్ అయిందా నేనే చెక్ చేసుకుంటా, లేదా అప్లికేషన్లో ఏదైనా ప్రాబ్లం ఉందా డెవలపర్స్ మీరు చెక్ చేసుకోండి. ఇఫ్ ఎవ్రీథింగ్ ఇస్ గుడ్, మనం అంతా చెకింగ్ అంతా అయిపోయిన తర్వాత, దట్ మీన్స్ ఆఫ్టర్ కంప్లీషన్ ఆఫ్ ఆల్ దీస్ థింగ్స్, మొత్తం అంతా అయిపోయిన తర్వాత అప్పుడు ఈ యూజర్స్ ట్రాఫిక్ని దీన్నేమో దీన్ని అంటే న్యూ ఫీచర్ డిప్లాయ్ చేశాను ఇక్కడ. ఎస్, అప్పుడు న్యూ ఫీచర్ అనేది కస్టమర్కి అందుబాటులో ఉండాలి కదా, ఫాస్ట్గా అందుబాటులో ఉంటుంది. న్యూ ఫీచర్ డిప్లాయ్ చేసి టెస్టింగ్ అంతా అయిపోయిన తర్వాత న్యూ ఫీచర్ అవైలబుల్ ఇన్సైడ్ దిస్ ప్లేస్, అప్పుడు మనం ఏం చేస్తాం? ట్రాఫిక్ను మళ్ళిస్తాం. ఎస్, ఈ వీళ్ళని దీన్ని ఈ సైడ్ మళ్ళీ ఇచ్చేస్తాం. అంటే ఆటోమేటిక్గా కొత్తగా వచ్చే కస్టమర్లు, పాత కస్టమర్లు అటు వెళ్ళిపోయినా కొత్తగా వచ్చే కస్టమర్లు అయిపోయింది, ఇక్కడ నలుగురికి అయిపోయింది కదా. మళ్ళీ కొత్తగా వచ్చే వాళ్ళు అందరూ కూడా ఇప్పుడు ఆ సైడ్ వెళ్ళరు, ఈ సైడ్ వచ్చేస్తారు. ఎందుకు? నేను ట్రాఫిక్ మళ్ళీ ఇచ్చాను కాబట్టి. అవన్నీ చేసిన తర్వాత టెస్టింగ్ అవి ఇవి మొత్తం డిప్లాయ్మెంట్ ఫెయిల్ అవి పాస్ సక్సెస్ అన్ని చూసిన తర్వాత, చెక్ చేసిన తర్వాత ఇఫ్ ఎవ్రీథింగ్ ఈజ్ గుడ్ ఇక్కడకు పంపిస్తా. అప్పుడు ఇది ఐడిల్ కాస్త దీని స్టేటస్ ఏంటంటే లైవ్ అయింది. ఓహో, అప్పుడు ఇదేంది? ఇది ఐడిల్ అయిపోద్ది, స్టేటస్ ఐడిల్. సో లైవ్ వెళ్ళేసి ఐడిల్ అయిపోద్ది. ఓకే, అప్పుడు నేనేం చేస్తా? మళ్ళీ నేను డెవలప్స్ ఇంజనీర్, మళ్ళీ డెవలపర్స్ మరో కొత్త ఫీచర్ ఇచ్చారు, వాళ్ళు డెవలప్ చేశారు. ఈ డెవలపర్స్ అందరూ చేసేసిన తర్వాత అది టెస్టింగ్ కూడా జరిగింది. టెస్టింగ్ జరిగిన తర్వాత పూర్తి స్థాయిలో నేను డిప్లాయ్ కూడా చేస్తున్నా. డిప్లాయ్ ఇక్కడ ప్రొడక్షన్ ఎన్విరాన్మెంట్లోకి చేసిన తర్వాత కూడా వెదర్ ఇట్ ఈస్ వర్కింగ్ ఆర్ నాట్ ఐ డోంట్ నో. అసలు డిప్లాయ్మెంట్ సక్సెస్ అయిద్దా లేదా ఐ డోంట్ నో. ఇవన్నీ తెలియకుండా కస్టమర్లకి ఒకే ఎన్విరాన్మెంట్ పెట్టేసి ఇదంతా చేస్తే కస్టమర్లు డౌన్ టైం చూస్తారు. అందుకని ఇలా స్ట్రైట్ అవే జరగదు. రిలీజ్ అనేది ముందుగా ఐడిల్ స్టేట్లో ఉన్న దాన్ని ఉపయోగించుకొని ఆ తర్వాత దాన్నే లైవ్ కింద మార్చేస్తారు. ఆ మార్చిన తర్వాత ఇది ఐడిల్ స్టేట్లోకి వచ్చిన తర్వాత దీని మీద మళ్ళీ ప్రయోగం, మళ్ళీ ఇంకో న్యూ ఫీచర్. అక్కడికి వచ్చిన తర్వాత ఆ ఫీచర్ కూడా సక్సెస్ అయిందంటే ఇది మళ్ళీ ఐడిల్ స్టేట్ తీసేసి దీన్ని లైవ్ ఇస్తారు మళ్ళీ. ఓహోహోహో, లైవ్ ఇస్తారు. ఇప్పుడు లైవ్ ఇచ్చాం కదా. ఇప్పుడు దీన్ని కట్ చేస్తా నేను. స్టాప్, దిస్ ఈజ్ గోయింగ్ టు ఐడిల్ స్టేట్. ఓకే, దిస్ ఈజ్ గోయింగ్ టు ఐడిల్ స్టేట్. అంటే ఈ మాదిరిగా ఆల్టర్నేటివ్గా లైవ్ ఐడిల్ ఇట్లా జరుగుతూ ఉంటుంది అనమాట. దిస్ ఈజ్ పాసిబుల్ విత్ క్యూబర్నెటిస్. ఓహోహో, ఈ ఫీచర్ ఉంది కాబట్టి ప్రతి వాళ్ళు క్యూబర్నెటిస్ని లైక్ చేస్తారు, లేకపోతే క్యూబర్నెటిస్ని పక్కన ఇసిరి పడేస్తారు. అందువల్లే క్యూబర్నెటిస్ స్పెషలిస్ట్ అని తెలిసినప్పుడు వాళ్ళు హైయెస్ట్ ప్యాకేజ్ ఇస్తున్నారు బికాస్ ఆఫ్ దిస్ ఫీచర్. అంటే దిస్ ఇస్ గివింగ్ యూ హై అవైలబిలిటీ. ఇక ఎక్కడ ప్రపంచంలో ఎక్కడ దొరకని కాన్సెప్ట్ ఏదైనా ఉందంటే క్యూబర్నెటిసే. దీన్ని బేస్ చేసుకుని వేరే వేరే వాళ్ళు టూల్స్ తయారు చేసుకొని ఇలాగ సేమ్ థింగ్ అప్లై చేస్తున్నారు. అంతేగాని క్యూబర్నెటిస్ అనేది ఓపెన్ సోర్స్ అండ్ మనకు ఫ్రీగా వచ్చే సాఫ్ట్వేర్, ఎక్సలెంట్ ఫీచర్స్ ఉన్నాయి, ఎక్సలెంట్ ప్లగ్ఇన్గా మనం వాడుకోవచ్చు, డిఫరెంట్గా మనం ఆపరేషన్స్ అన్ని మొదలు పెట్టవచ్చు క్యూబర్నెటిస్ తోటి. బికాస్ ఆఫ్ దిస్ ఫీచర్. అయితే కంపెనీలో నిన్ను ఏమని పిలుస్తారంటే ఇక్కడ లైవ్, ఇక్కడ రెస్ట్, ఐడిల్ అట్లా అంటున్నాం కదా. మరి కంపెనీలో ఏమని పిలుస్తారు సార్? కంపెనీలో మనం ఏమని పిలుస్తామంటే బ్లూ గ్రీన్.
ఓహోహో, బ్లూ, ఎస్, బ్లూ, గ్రీన్. ఓ, గ్రీన్, ఎస్. దీన్నే, దిస్ ఈజ్ ఆల్సో కాల్డ్ యాజ్ బ్లూ గ్రీన్ డిప్లాయ్మెంట్ అంటారు. బ్లూ గ్రీన్ డిప్లాయ్మెంట్ వెరీ వెరీ ఇంపార్టెంట్. చెప్పాను కదా డిప్లాయ్మెంట్ ఎంత ఇంపార్టెంట్. ఎస్, బ్లూ, BLU, గ్రీన్ డిప్లాయ్మెంట్. Yes, because of this blue-green deployment strategy or deployment feature, yes, which is giving you high availability and good performance and moreover security. ఎందుకు మనం అంత టైం ఉంది దానికి. టైంని బట్టి మనం ఎస్ అంతా చెక్ చేసుకున్న తర్వాతే మార్కెట్లోకి రిలీజ్ చేయొచ్చు. దిస్ ఈజ్ వాట్ బ్లూ గ్రీన్ డిప్లాయ్మెంట్ మోడల్, బ్లూ గ్రీన్ డిప్లాయ్మెంట్ స్ట్రాటజీ. అంటే డిప్లాయ్మెంట్ స్ట్రాటజీలు చాలా ఉన్నాయి. సింపుల్గా దిస్ ఈజ్ వన్ ఆఫ్ ద డిప్లాయ్మెంట్ స్ట్రాటజీ. ఎస్, ఈ స్ట్రాటజీలో మనం డిప్లాయ్ చేస్తే చాలా బాగుంటుంది అని కనిపెట్టారు. అందువల్ల మనకి ఈ బ్లూ గ్రీన్ డిప్లాయ్మెంట్ ఫాలో అవుతూ ఉంటారనమాట ఈ రియల్ టైంలో కంపెనీస్లో. సో కంపెనీస్లో నేను అడిగే క్వశ్చన్స్ ఇవే. ఒకసారి బ్లూ లైవ్లోకి వస్తుంది, మరొకసారి గ్రీన్ లైవ్లోకి రావచ్చు. ఒకసారి గ్రీన్ ఐడిల్లోకి వస్తుంది, మరొకసారి బ్లూ లైవ్లోకి రావచ్చు. ఇలా ఈ మాదిరిగా మనం వర్క్ చేయాలన్నమాట సింపుల్. సో అంటే ఈ మాదిరిగా అంటే కొన్నిసార్లు బ్లూ బికమ్స్ లైవ్, కొన్నిసార్లు ఎస్ గ్రీన్ బికమ్స్ లైవ్, కొన్నిసార్లు బ్లూ బికమ్స్ ఐడిల్, కొన్నిసార్లు గ్రీన్ బికమ్స్ ఐడిల్. ఇది పేరు లాస్ట్. దీని పేర్లు ఏంది యాక్చువల్గా బ్లూ ఒకటి, బ్లూ రెండోది గ్రీన్, అంతే. ఒక బ్లూ ఎన్విరాన్మెంట్, గ్రీన్ ఎన్విరాన్మెంట్, బట్ ఆల్ ఆర్ ప్రొడక్షనే. డైరెక్ట్గా ప్రొడక్షన్ ఎన్విరాన్మెంట్, సేమ్ యాక్టివిటీస్, టోటల్గా ఐడెంటికల్ మొత్తం. ఏదైతే ఉందో అది కూడా అంతే, గ్రీన్ కూడా అట్లాగే మెయింటైన్ అవుతూ ఉంటుంది. కాకపోతే దాంట్లోకి వచ్చే ఫ్యూచర్స్ని మనం పూర్తి స్థాయిలో ఎస్ అంతా చెక్ చేసి ఎవ్రీథింగ్ ఈజ్ పర్ఫెక్ట్ అన్న తర్వాతే నెక్స్ట్ మనం రిలీజ్ చేస్తాం ప్రోడక్ట్ని. అయితే ఇదే క్యూబర్నెటిస్లో ఇంకొక డిప్లాయ్మెంట్ కూడా ఉంది. వాళ్ళు ఏం చెప్పారు తెలుసా? లేదు, చాలా స్ట్రిక్ట్, నేను క్లయింట్ని ఇదిగో చెకింగ్ చేసిన తర్వాత అసలు వెంటనే నేను లైవ్ ఇవ్వను. లైవ్లో ఎస్ నేను నా కస్టమర్లు 100% ఉన్నారనుకోండి, 50% కస్టమర్స్కే నేను లైవ్ ఇస్తా, యాక్సెస్ ఇస్తా. ఈ 50% కస్టమర్లు సాటిస్ఫై అయితే దెన్ వీ గో ఫర్ 100% లైవ్. 50 కాదు, 20% లైవ్ ఇస్తాను అంటే అంటే మల్టిపుల్ అంటే 100% కస్టమర్స్ మొత్తానికి లైవ్ ఇవ్వకుండా 20% కస్టమర్స్కి, సమ్ ఆఫ్ ద కస్టమర్స్ కెన్ గెట్ యాక్సెస్ సచ్ వే దట్ ఐ కెన్. అలాంటి డిప్లాయ్మెంట్ కూడా ఉంది. దాన్ని మనం కెనరీ డిప్లాయ్మెంట్ అంటాం. కెనరీ. ఓహోహో, ఇప్పుడు ఇందాక చెప్పిన మోడల్ ఏంది? అందరి మంది యాక్సెస్ చేసుకోవచ్చు. పొరపాటున వాడికి ఏదైనా నచ్చకపోతే, మళ్ళీ ఏదైనా ప్రాబ్లమ్స్ వస్తే, హే బాబు వాట్ ఈస్ దిస్ నాన్సెన్స్ అంటే ప్రాబ్లం వస్తుంది. అంటే మీరు బ్లూ గ్రీన్ డిప్లాయ్మెంట్ వరకు నేర్చుకోండి చాలు. కెనరీ డిప్లాయ్మెంట్ అనేది కూడా ఉంది. అది మీరు చెప్తారు, అది కూడా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తా. ఫస్ట్ ఇదైతే మీకు ఎక్సలెంట్గా అర్థమైంది, అందుకోసం దీన్ని చెప్పా. సో అసలు యాక్చువల్గా మనకి సింపుల్గా చెప్పాలంటే ఫ్రెండ్స్, మనం కొన్ని సందర్భాల్లో చూడండి, కొన్ని సందర్భాల్లో మనం పార్ట్స్ తయారీ చూసాం. పార్ట్స్ తయారీలో మనకి ఎలా కనపడుతుంది మోడలు? ఎస్ డిప్లాయ్మెంట్ ఎలా కనపడుతుంది అంటే చెప్తాం. ఇదిగో ఇది ఇది డిప్లాయ్మెంట్ అనుకోండి. డిప్లాయ్మెంట్ లేయర్ ఇది యాక్చువల్గా. ఇప్పుడు బ్లూ గ్రీన్ డిప్లాయ్మెంట్ చూసారు ఎక్సలెంట్గా. అసలు ఏం జరిగింది ఇంటర్నల్గా? ఇంకేం జరుగుతూ ఉంది అసలు? ఇంటర్నల్గా ఇంకేం జరుగుతుంది? డిప్లాయ్మెంట్ చూశారు బ్లూ గ్రీన్, అది ఎక్సలెంట్ మోడల్, బాగుంది అది. అసలు యాక్చువల్గా దీనికంటే బేసిక్ మోడల్ ఏంది? స్ట్రాటజీ. అసలు డిప్లాయ్మెంట్ బేసిక్ స్ట్రాటజీ ఏంటి? ఇది అడుగుతాడు. వాట్ ఈస్ ద బేసిక్ స్ట్రాటజీ? నాకు బ్లూ గ్రీన్ డిప్లాయ్మెంట్ అవన్నీ వద్దాయా? వద్దు, నాకు అవసరం లేదు. అసలు బేసిక్ డిప్లాయ్మెంట్ స్ట్రాటజీ ఏందో చెప్పు అంటాడు. బేసిక్ డిప్లాయ్మెంట్ స్ట్రాటజీ ఏంటో చెప్పు అంటాడు వాడు. బేసిక్ డిప్లాయ్మెంట్ స్ట్రాటజీ ఏముంది అంటే సింపుల్గా డిస్ట్రాయ్ ద డిస్ట్రాయ్ ద ఓల్డ్ వన్ అండ్ క్రియేట్ న్యూ వన్, అంతే. దిస్ ఇస్ అ డిప్లాయ్మెంట్ బేసిక్ స్ట్రాటజీ. ఏదైనా సరే ఒక పాడు డౌన్ అయినా, ఏదైనా సరే ఒక పాడు డిలీట్ అయినా, దాని ప్లేస్లో మరొక కొత్త న్యూ పాడు తయారైంది. దిస్ ఇస్ బేసిక్ స్టాండర్డ్. సింపుల్గా చెప్పాలి, డిప్లాయ్మెంట్ బేసిక్ స్టాండర్డ్ ఇదే. డిప్లాయ్మెంట్ ఫీచర్ యొక్క బేసిక్ స్టాండర్డ్ ఇదే. ఎస్, ఓల్డ్
అది డౌన్ అయినా అది డిలీట్ అయినా న్యూ పాడ్ తయారైంది అంతే సింపుల్గా. ఇది డిప్లాయ్మెంట్ స్ట్రాటజీ. ఓకే. అంటే ఇక్కడ మీరు ఏం జరుగుతుందంటే ఇక్కడ ఫ్రెండ్స్, మనం ఒక కొత్త ఫీచర్ని అప్డేట్ చేసినప్పుడు ఈ బేసిక్ స్ట్రాటజీ కొంచెం ఇబ్బందిగా ఉంటుంది. కొత్త ఫీచర్ అంటే ఏంది? ఇందాక బ్లూ గ్రీన్ డిప్లాయ్మెంట్ అయింది, అడ్వాన్స్డ్ అది అంతే కన్ఫామ్. అడ్వాన్స్ అది అడ్వాన్స్ మోడల్ అది. ఎస్. ఆ మోడల్ నీకు అర్థమైతే చాలు. ఈ బేసిక్ మోడల్ ఏంది, మనం ఉపయోగిస్తామా? నో, ఇష్యూస్ వస్తాయి. బేసిక్ మోడల్లో ఇష్యూస్ ఉన్నాయి. వాడు అదే అడుగుతాడు, వాట్ ఈస్ ద బేసిక్ స్ట్రాటజీ? ఫస్ట్ యూ ఎక్స్ప్లెయిన్ ద బేసిక్ స్ట్రాటజీ, దెన్ యూ గో అడ్వాన్స్డ్ అంటాడు. ఇప్పుడు మనం చెప్పినట్టు బ్లూ గ్రీన్ చెప్పేసావు అనుకో డైరెక్ట్ వాడికి, కరెక్టే నువ్వు బ్లూ గ్రీన్ చెప్పేసావు, బట్ వాట్ ఈస్ ద స్ట్రాటజీ? ఇఫ్ యు ఆర్ హ్యావింగ్ 4 years ఆఫ్ ఎక్స్పీరియన్స్, ఓకే, అండ్ ఇఫ్ యు ఆర్ హ్యావింగ్ 8+ years ఆఫ్ ఎక్స్పీరియన్స్, నీకు తెలియాలి కదా ఇదంతా అంటాడు వాడు. ఓకే, రైట్. మరి ఎలా ఎక్స్ప్లెయిన్ చేయాలి దీనికి? ఏం లేదు, అప్పుడు మీరు చెప్పాలా. సో యాక్చువల్గా మనకి మన అప్లికేషన్ పాడ్స్లో రన్ అవుతూ ఉంది. చూడండి, యాక్చువల్గా మనం రిప్లికాస్ ఈజ్ ఈక్వల్ 4 ఇచ్చామనుకో, 4 రిప్లికాస్ 4 అంటే అప్పుడు ఏమవుతుంది తెలుసా? 4 పాడ్స్ అవి కంటిన్యూగా రన్నింగ్లో పెట్టాలి. అది 4 పాడ్స్ కంటిన్యూగా రన్నింగ్లో పెట్టాలి అంతే. రిప్లికాస్ 4 ఇచ్చాం కాబట్టి ఎక్కడ డిప్లాయ్మెంట్ అనే యామిల్ స్క్రిప్ట్లో రిప్లికాస్ 4 ఇచ్చినప్పుడు 4 అనేది కంటిన్యూగా రన్నింగ్లో పెడుతుంది. ఈ బాధ్యత ఎవరు తీసుకుంటారు? రిప్లికా సెట్. సో replica set will take this responsibility always to maintain the 4 pods inside my node. అంతే, inside my cluster, inside my Kubernetes cluster. ఇది యాక్చువల్గా తీసుకునేది. ఇది యాక్చువల్గా స్టోరీ. ఆ రిప్లికాస్ 4 ఇచ్చేవాడు. సార్ 100 ఇవ్వండి సార్, 100 ఇవ్వచ్చులే కానీ 100 ఇక్కడ మనం బోర్డు మీద రాయలేము, అందుకోసం 4 రాసాం. సరే, ఇప్పుడు యాక్చువల్గా ప్రతి పాడ్లో మనం అప్లికేషన్ రన్ అవుతుంది. అప్లికేషన్ 1 ఓకే రన్ అవుతుంది ప్రతి పాడ్లో. ఎస్ నడుస్తుంది. రైట్. సో సింపుల్గా మనం యాక్చువల్గా దీన్ని ఫస్ట్ ఏమని పిలవాలి అంటే, ఒక పాడు వెంటనే డౌన్ అయిన వెంటనే ఆర్ డిలీట్ అయిన వెంటనే మరో పాడు, అంటే ఇప్పుడు 4th పాడ్ డిలీట్ అయిపోయింది లేదా డౌన్ అయిపోయింది. సో రిప్లికా సెట్ బాధ్యత ఏంది అంటే, వెంటనే 4వ పాడ్ డిలీట్ అయింది కదా, డౌన్ అయిపోయింది కదా, వెంటనే ఇట్ క్రియేట్స్ రీక్రియేట్స్ 1 more పాడ్. అది కూడా పాడ్ నెంబర్ 4. ఆల్వేస్ పాడ్లు 4 మెయింటైన్ అవుతూ ఉంటాయి. మళ్ళీ అప్లికేషన్ 1 తోటి, అప్లికేషన్ వర్షన్ M తోటి వర్షన్ 1 తోటి పాడ్ 4 మళ్ళీ రీక్రియేట్ అయింది. ఓకే, రీక్రియేట్ అయింది. రీక్రియేట్ స్ట్రాటజీ ఇది. రీక్రియేట్ స్ట్రాటజీ అది అయితే కానీ ఇది జరగదు అనమాట. ఇది దేనికన్నా అయితే కానీ ఇది జరగదు. అప్పుడు మళ్ళీ 4 పాడ్స్ యథావిధిగా మెయింటైన్ చేస్తాం. ఇది ఇదినప్పుడు దీనికి మళ్ళీ లేదు మళ్ళీ ఇదిగో ఫస్ట్ పాడే పోయింది, అప్పుడు మళ్ళీ ఏం చేస్తుంది? మళ్ళీ అగైన్ రీక్రియేట్స్ 1 more పాడ్. మళ్ళీ ఫస్ట్ పాడ్ని మళ్ళీ తయారు చేసేస్తుంది డైరెక్ట్గా. మళ్ళీ అప్లికేషన్ మళ్ళీ వర్షన్ 1 ఉంటుంది. దిస్ ఈజ్ వాట్ రీక్రియేట్ స్ట్రాటజీ. రీక్రియేట్ మీన్స్ వాట్? ఏదైనా సరే సంథింగ్ హ్యాపెన్ టు మై ఎగ్జిస్టింగ్ పాడ్, దిస్ డిప్లాయ్మెంట్ ఫీచర్ క్రియేట్స్ ఏ న్యూ పాడ్. డిప్లాయ్మెంట్ ఫీచర్ అనేది కొత్త పాడ్ని తయారు చేయడానికి ఉపయోగిస్తాం. డిప్లాయ్మెంట్ ఫీచర్ అనేది, ఆ డిప్లాయ్మెంట్ ఫీచర్ని ఇంప్లిమెంట్ చేసేది రిప్లికా సెట్. రిప్లికా సెట్ ఎలా ఇంప్లిమెంట్ చేస్తుంది అంటే, బేస్డ్ ఆన్ ద రిప్లికాస్. రిప్లికాస్ అంటే ఏంది? డూప్లికేట్ కాపీస్, నెంబర్ ఆఫ్ డూప్లికేట్ కాపీస్. అంతే, డూప్లికేట్ని రిప్లికా అంటాం. రిప్లికా మీన్స్ వాట్? నంబర్ ఆఫ్ డూప్లికేట్ కాపీస్. అయ్యా బాబు, నెంబర్ ఆఫ్ డూప్లికేట్ సేమ్ పాడు సేమ్ అప్లికేషన్లు ఉన్నాయి, 4 మెయింటైన్ చేస్తూ ఉండు ఆల్వేస్ అని అర్థం. అదే రిప్లికా సెట్ మెయింటైన్ చేస్తూ ఉంటుంది. బట్ ఫీచర్ని అంటే డిప్లాయ్మెంట్ అనే ఫీచర్ని ఇంప్లిమెంట్ చేసే వ్యక్తి రిప్లికా సెట్. అది నిన్న మనం చాలా చక్కగా ఎక్స్ప్లెయిన్ చేస్తాం. అది మీరు నిన్న వీడియోలో చూస్తే అర్థమైంది, ఎస్టర్డే. రైట్, ఓకే. ఇప్పుడు యాక్చువల్గా ఇప్పుడు మీరు అర్థం చేసుకోవాల్సిన పాయింట్ ఏంటంటే, సింపుల్గా ఇక్కడ ఈ ఈ మాదిరిగా అంటే కొత్త పాడు తయారవుతుంది కరెక్టే. ఆహా, న్యూ ఫీచర్ అనేది మనం ఒక న్యూ ఫీచర్ ఉంది బాస్. ఓకే, న్యూ ఫీచర్ ఉంది. ఓకే, బాగుంది.
ఈ న్యూ ఫీచర్ అనేది మనకి పూర్తి స్థాయిలో ఉంది. ఈ న్యూ ఫీచర్ అనేది కూడా మనం ఇక్కడ రన్నింగ్ చేస్తున్నాం, స్మూత్గా రన్ అవుతుంది, ఉంది. అగైన్ మళ్ళీ ఇంకొక న్యూ ఫీచర్ వచ్చి పడేసింది. అయ్యో, మళ్ళీ ఇంకో న్యూ ఫీచర్ వచ్చేసింది. లెట్స్ సే ద న్యూ ఫీచర్ ఈజ్ అవైలబుల్ రైట్ నౌ. దెన్ వాట్ షుడ్ ఐ డూ? దెన్ వాట్ షుడ్ ఐ డూ? ఇప్పుడు మళ్ళీ మనం అప్లికేషన్ డౌన్ అయింది. ఎందుకు? మళ్ళీ రీక్రియేట్ అవ్వాలి కదా. ఇది కొత్త ఫీచర్ అయ్యా బాబు. ఇప్పుడు ఉన్న గతంలో ఉన్న ఫీచర్ తోటి పాడ్స్ నడుస్తూ ఉన్నాయి. ఓకే ఓకే ఓకే, అంటే దిస్ ఇస్ వాట్ అప్డేటెడ్ ఫీచర్. దిస్ ఇస్ దిస్ ఇస్ జస్ట్ 50 సెకండ్స్ అప్డేటెడ్ ఫీచర్ ఇది. ఓకే ఓకే, అప్పుడు ఏమవ్వాలా? మళ్ళీ అక్కడ ఈ ఫీచర్ వద్దా, ఇది వద్దనే కదా కొత్త ఫీచర్ని పెట్టేసా. ఎందుకంటే కస్టమర్స్ సాటిస్ఫాక్షన్ లేదు. ఈ కొత్త ఫీచర్ అనేది రెడీగా ఉంది, రెడీ టు ఎస్, రెడీ టు యూస్, రెడీ టు యాక్సెస్ మై కస్టమర్స్. బట్ ఇప్పుడు ఇది డిస్ట్రాయ్ అవ్వాల్సిందేనా? డిస్ట్రాయ్ ఖచ్చితంగా అవ్వాల్సిందే. డిస్ట్రాయ్ దిస్ వన్ అండ్ అంతే కదా. క్రియేట్ ఎ న్యూ వన్ విత్ ఓల్డ్ అప్డేటెడ్ ఫీచర్. క్రియేట్ ఏ అప్డేటెడ్ ఫీచర్. సరే, బాగుంది. ఈ మధ్యలో కానీ రిక్వెస్ట్ వచ్చింది అనుకో, ఈ మధ్యలో ఎంతమంది, కొన్ని లక్షల మంది, కోట్ల మంది, ఒకళ్ళైతే క్యాబ్ బుక్ చేసుకునే వాళ్ళు ఉంటారు, కొంతమంది బ్యాలెన్స్ చెక్ చేసుకునే వాళ్ళు ఉంటారు, కొంతమంది ఏమో సింపుల్గా వేరే వేరే పెట్రోల్ బంకులో పెట్రోల్ చేసుకుంటూ క్యూఆర్ కోడ్ స్కాన్ చేసి మళ్ళీ అక్కడ వాళ్ళకి ఇష్యూ వస్తుంది. లైవ్లో లేదు కదా, డౌన్ టైం అయిపోయింది అంతే. అంటే టైం పట్టింది. సో దిస్ ఇస్ నాట్ కరెక్ట్ అప్రోచ్ అంటున్నారు వాళ్ళు. దిస్ ఇస్ నాట్ కరెక్ట్ అప్రోచ్. ఈ విధమైన అప్రోచ్ బాగలేదు. దీన్నే మనం ఏమంటామంటే బేసిక్ స్ట్రాటజీ, బేసిక్ అప్రోచ్ అంటాం. బేసిక్ అప్రోచ్ డిప్లాయ్మెంట్లో బేసిక్ అప్రోచ్ ఇదే. డిప్లాయ్మెంట్లో బేసిక్ అప్రోచ్ ఇదే. సో ఈ బేసిక్ అప్రోచ్ని మనం ఫాలో అవ్వము. ఈ బేసిక్ అప్రోచ్ పేరు ఏంటంటే రీక్రియేట్ స్ట్రాటజీ, రీక్రియేట్ అప్రోచ్, రీక్రియేట్ అప్రోచ్. ఓహో, రీక్రియేట్ అప్రోచ్ అనేది మనం ఫాలో అయితే ఇలాంటి ప్రాబ్లమ్స్, ఇలాంటి ఇష్యూస్ ఉన్నాయి బాబు. దెన్ వీ గో ఫర్ నెక్స్ట్ లెవెల్ అని చెప్పాం. అదే బ్లూ గ్రీన్ డిప్లాయ్మెంట్. బ్లూ గ్రీన్ డిప్లాయ్మెంట్లో ఇలాంటి ఇష్యూస్ ఏమి ఉండవు, నథింగ్ ఇస్ దేర్. బ్లూ గ్రీన్ డిప్లాయ్మెంట్ స్ట్రాటజీ. ఓహోహో, ఇదేమో రీక్రియేట్ అనేది బేసిక్ స్ట్రాటజీ డిప్లాయ్మెంట్లో. డిప్లాయ్మెంట్లో డిఫరెంట్ స్ట్రాటజీస్ ఉన్నాయి. ఏంది? బేసిక్, ఇది బేసిక్ మోడల్, బేసిక్ అప్రోచ్. ఓకే ఓకే, ఇందాక మనం చూసింది ఏంది? అడ్వాన్స్డ్, వెరీ వెరీ అడ్వాన్స్డ్ లెవెల్. అది బ్లూ గ్రీన్ డిప్లాయ్మెంట్. డిప్లాయ్మెంటే, బట్ అది బ్లూ గ్రీన్ డిప్లాయ్మెంట్. ఇదేమో రీక్రియేట్ డిప్లాయ్మెంట్. రీక్రియేట్, రీక్రియేట్. అర్థమైంది? రీక్రియేట్ వేరే, ఎస్, బ్లూ గ్రీన్ వేరే. వాడు అది అడుగుతాడు అనమాట. ఓకే, అసలు రీక్రియేట్కి బ్లూ గ్రీన్కి డిఫరెన్స్ ఏంటి? వై రీక్రియేట్, వై బ్లూ గ్రీన్? టెల్ మీ ద డిఫరెన్స్ బిట్వీన్ దిస్ టూ అంటాడు. అందుకోసం నీకు రెండు తెలియాలని చెప్తున్నా బాబు. రీక్రియేట్ ఆప్షన్ ఫెయిల్ అయిందమ్మా. రీక్రియేట్ అనే ఆప్షన్ వల్ల ఎస్, ఏదైతే కొత్త ఫీచర్ మనం ఉందో, అవైలబిలిటీలో ఉందో, దాన్ని మళ్ళీ చేసి ఓల్డ్ది డిస్ట్రాయ్ అవ్వాలి. ఓల్డ్ డిస్ట్రాయ్ అయిన తర్వాత న్యూ న్యూ ఫీచర్ మళ్ళీ ఎస్టాబ్లిష్ అవ్వాలి, న్యూ ఫీచర్ మళ్ళీ రిలీజ్ అవ్వాలి. ఇదంతా పెద్ద రిస్క్ ఉంది ఇక్కడ రీక్రియేట్లో. రీక్రియేట్ కాకుండా బ్లూ గ్రీన్కి వెళ్ళిపోవు. బ్లూ గ్రీన్లో రెండు మనం ఎన్విరాన్మెంట్స్ మెయింటైన్ చేస్తాం ఐడెంటికల్గా. రెండు సమానమైన ఎన్విరాన్మెంట్స్ని మనం మెయింటైన్ చేస్తూ ఎస్, ముందుగా ప్రతి ఇది ఏమో బ్లూ అనుకో, ఇది ఏమో గ్రీన్ అనుకో అని చెప్పాలి, అంతే. సో ఇది ఫస్ట్ బ్లూ ఏమో లైవ్లో ఉంటుంది, మా ఎండ్ యూజర్స్ కెన్ యాక్సెస్ దిస్ లైవ్ ఎన్విరాన్మెంట్. సో గ్రీన్ ఏమో ఐడిల్ స్టేట్లో ఉంటుంది. ఎస్, ఎందుకు? నా పర్పస్, నా టెస్టింగ్ పర్పస్ మొత్తం నేను టెస్టులు చేసుకుంటా. అది పెర్ఫార్మెన్స్ టెస్టింగా, ఆ టెస్టింగా, ఈ టెస్టింగా, లేకపోతే డిప్లాయ్మెంట్ సరిగా సక్రమంగా వర్క్ అయిందా, ఫెయిల్ అయిందా, లేకపోతే అప్లికేషన్ పెర్ఫార్మెన్స్ ఎలాగుంది, అన్ని రకాల మొత్తం టెస్ట్లన్నీ ఇక్కడ పడేసి అసలు అప్లికేషన్ యాక్సెస్ ఎలా ఉందో మొత్తం చూసుకున్న తర్వాతే అప్పుడు గ్రీన్ని లైవ్లోకి పడేస్తా. లైవ్, దట్ మీన్స్ వాడు ట్రాఫిక్ మళ్ళిస్తే లైవ్ అయింది, ఇది అంతే. ట్రాఫిక్ ఆ సైడ్ ఉంది కాబట్టి అది లైవ్ అయింది, ట్రాఫిక్ ఈ సైడ్ అయితే ఇది లైవ్ అయింది. ఇప్పుడు దాకా ఐడిలో ఉన్నది ఇది లైవ్. దిస్ ఇస్ కాల్డ్ బ్లూ గ్రీన్ డిప్లాయ్మెంట్. బ్లూ గ్రీన్ డిప్లాయ్మెంట్. సరే, ఇప్పుడు రీక్రియేట్ అనే బేసిక్ అప్రోచ్ మీరు చూశారు. బాగుంది. ఈ రీక్రియేట్ అనేది కాకుండా డిప్లాయ్మెంట్లో మరొక మోడల్ కూడా ఇంట్రడ్యూస్ చేశాడు ఆ వ్యక్తి. మరొక మోడల్ ఇంట్రడ్యూస్ చేశాడు. ఎలాగా? ఇందాక ఏం జరుగుతుంది? ఇందాక మొత్తం ఆల్ పార్ట్స్, ఇందాక అది రీక్రియేట్లో
రీక్రియేట్లో ఏం జరుగుతుందంటే మనకి కొత్త ఫీచర్ వచ్చినప్పుడు ఆల్ ఓల్డ్ పార్ట్స్ విల్ బి డిస్ట్రాయిడ్, ఆల్ పార్ట్స్ డిస్ట్రాయిడ్. ఆల్ అంటే ఏంది? ఇందాక మనం చూపించిన 4 పార్ట్స్ డిస్ట్రాయ్ అయిపోతాయి. 4 పార్ట్స్ డిస్ట్రాయ్ అయిపోతాయి. 4 పార్ట్స్ డిస్ట్రాయ్ అయిపోతేనే కదా ప్రాబ్లం. డిస్ట్రాయ్ అయిపోయింది కాబట్టి అప్లికేషన్ ఎవరికి అందుబాటులో ఉండదు, మొత్తం డిస్ట్రాయ్ అయిపోయింది. డిస్ట్రాయ్ చేసుకొని వాడు కొత్తగా న్యూ క్రియేషన్ చేయాలి. మళ్ళీ న్యూ క్రియేషన్ చేసిన తర్వాత ఆ అప్లికేషన్ కస్టమర్కి అందుబాటులో ఉంటుంది. కానీ న్యూ క్రియేషన్ చేసిన దాకా కస్టమర్ ఆగలేడే, రిక్వెస్ట్లు వస్తూనే ఉంటాయి, అప్పుడు రిక్వెస్ట్ ఫెయిల్ అవుతూ ఉంటుంది అంటున్నాను. అది రీక్రియేట్లో ఉన్న ప్రాబ్లం ఏంటంటే మొత్తం పార్ట్స్ అన్ని డిస్ట్రాయ్ అయిపోయిన తర్వాత మళ్ళీ ఒక 4 పార్ట్స్ మళ్ళీ తయారవుతాయి. మళ్ళీ 4 ఎందుకు తయారవుతాయి? మనం ఆడ రిప్లికా ఇచ్చాం కదా, రిప్లికాస్ 4 అన్నాము. అంటే ప్రతిసారి రిప్లికాస్ 4 అని ఇచ్చినప్పుడు 4 పార్ట్స్ మెయింటైన్ అవుతూ ఉంటాయి ప్రతిసారి. లేదు లేదు, నేను 200 ఇచ్చా, 200 పార్ట్స్ మెయింటైన్ అవుతూ ఉంటాయి. ఇలాగా మొత్తం పార్ట్స్ డిస్ట్రాయ్ అవుతాయి, మళ్ళీ అన్ని పార్ట్స్ తయారవుతూ ఉంటాయి. సింపుల్గా తయారయ్యే కొద్దీ మధ్యలో రిక్వెస్ట్ వస్తే ఫెయిల్ అవుతూ ఉంటాయి. ఇది ఒక ప్రాబ్లం, మేజర్ డ్రాబ్యాక్. అందుకని రీక్రియేట్ స్ట్రాటజీని మనం ఫాలో అవ్వం రియల్ టైంలో. ఉంది కానీ ఉంది కానీ రీక్రియేట్ ఆప్షన్ మనం ఫాలో అవ్వం. సరే, మరి ఇది కాకుండా ఇంకేముంది? రీక్రియేట్ స్ట్రాటజీ బాగానే ఉంది, ఇంకేముంది? ఇంకో స్ట్రాటజీ కూడా ఉంది. అదేం తెలుసా? ఇప్పుడు మన దగ్గర ఒక 4 పార్ట్స్ ఉన్నాయి బాస్, 4 పార్ట్స్ ఉన్నాయి. ఈ 4 పార్ట్స్లో ఎక్సలెంట్ మొత్తం నడుస్తూ ఉన్నాయి. 4 పార్ట్స్ నడుస్తున్నాయి. ఎస్, దిస్ ఇస్ నెంబర్ 1, దిస్ ఇస్ నెంబర్ 2, దిస్ ఇస్ నెంబర్ 3, దిస్ ఇస్ నెంబర్ 4. ఇది నడుస్తూ ఉన్నాయి, రైట్? ఇవన్నీ నడిచేటప్పుడు యాక్చువల్గా అప్లికేషన్ నడుస్తుంది బాగానే, ఎక్సలెంట్, సూపర్. ఓకే, ఇప్పుడు అప్లికేషన్ నడుస్తూ ఉంది, ఎక్సలెంట్. ఈ అప్లికేషన్స్కి ఎస్ రిక్వెస్ట్లు వస్తూనే ఉంటాయి, అంతే కదా? ఇది ఎక్స్పోజింగ్ పార్ట్స్ టు ద పబ్లిక్, అంతే. ఈ పార్ట్స్ అన్ని కూడా పబ్లిక్. నేను ఓకే, పబ్లిక్ మొత్తం యాక్సెస్ చేసుకుంటూ ఉంటారు. ప్రతి వ్యక్తి రిక్వెస్ట్లు ఇస్తూ ఉంటాడు, యాక్సెస్ చేసుకుంటూ ఉంటాడు, రైట్? ఇట్లా ఈ మాదిరిగా రిక్వెస్ట్లను వస్తూ ఉంటాయి ప్రతి దానికి, రైట్ రైట్, బాగుంది. ఇప్పుడు యాక్చువల్గా ఏం జరిగిందంటే వాళ్ళు ఏం చేస్తున్నారంటే ఉమ్, ఇప్పుడు ఇప్పుడు కొత్త ఫీచర్ వచ్చింది, పార్ట్స్ రీక్రియేషన్ జరగాల అంటే మొత్తం పార్ట్స్ డిస్ట్రాయ్ ఉందా? లేదు, వద్దు. డోంట్ డిస్ట్రాయ్ ఆల్ ద పార్ట్స్, నో 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 నో, డోంట్ డిస్ట్రాయ్. ఉంచు, 3 పార్ట్స్ ఉంచు. ఈ ఒక్క పాడ్లోనే కొత్త ఫీచర్ని ఎస్ అప్లోడ్ అంటే రీక్రియేట్ చేయి. అంటే ఒక సింగిల్ పాడ్ మాత్రమే ఇక్కడ రీక్రియేట్ అవుతుంది, సింగిల్ పాడ్. మిగతా 3 పార్ట్స్ కస్టమర్కి అందుబాటులో ఉంటాయి. ఓహోహో, ఇది అయిపోయిన తర్వాత ఎస్, మళ్ళీ ఇది డిస్ట్రాయ్ అయిపోయింది కదా, ఇక దీనికి వచ్చే రిక్వెస్ట్ ఇటు వస్తాయి. మళ్ళీ మళ్ళీ రెండోది డిస్ట్రాయ్ అయిపోద్ది, మళ్ళీ దానికి వచ్చే రిక్వెస్ట్లు మళ్ళీ న్యూ న్యూ వన్కి రిక్వెస్ట్లు అని వస్తాయి. మళ్ళీ ఇది డిస్ట్రాయ్ అయిపోద్ది, మళ్ళీ న్యూ వన్కి మళ్ళీ రిక్వెస్ట్లు చేంజ్ అవుతాయి, అంటే స్విచ్ అవుతాయి అన్నమాట. మళ్ళీ ఇది డిస్ట్రాయ్ అయిపోయి మళ్ళీ ఇంకో కొత్తది వస్తుంది. అంటే 1 బై 1, 1 బై 1, 1 బై 1, అంటే క్రియేట్ 1 బై 1. That means what? It will delete 1 by 1 and will create pods with new updates 1 by 1. వచ్చిన న్యూ అప్డేట్స్ని ఈ పాడ్, మళ్ళీ వచ్చిన న్యూ అప్డేట్స్ని దీన్ని డిస్ట్రాయ్ చేసి మళ్ళీ ఇంకోటి న్యూ అప్డేట్స్, మళ్ళీ వచ్చిన న్యూ అప్డేట్స్ని దీన్ని డిస్ట్రాయ్ చేసి ఓల్డ్ పాడ్ డిస్ట్రాయ్ చేసి న్యూ అప్డేట్స్ ఈ పాడ్లో పెడుతుంది. దీనివల్ల ఏమైంది అంటే 1 బై 1 డిలీషన్. ఇది ఇందాకేమో ఆల్ డిలీషన్స్, బట్ ఇక్కడేమో 1 బై 1 డిలీషన్ అనమాట. దట్ మీన్స్ వాడు అప్డేట్ 1 బై 1 పాడ్స్ విత్ న్యూ ఫీచర్స్, అప్డేట్ ఆర్ రీక్రియేట్ 1 బై 1 పాడ్ విత్ న్యూ ఫీచర్స్. కొత్తగా వచ్చిన ఫీచర్స్ని పూర్తి స్థాయిలో ఈ విధంగా మనకి కస్టమర్లకు అందించు. ఒక 1 బై 1 పాడ్ని డిస్ట్రాయ్ చేయటం వల్ల మిగతా పాడ్స్ అన్ని ఎస్ యాక్సెస్ అవుతూ ఉంటాయి. వాళ్ళ ఎస్ అన్ని కస్టమర్లు ఎస్ యాక్సెస్ చేసుకుంటుంటారు. కొత్తగా ఏదైతే ఫీచర్ వచ్చిందో మరొక పాడ్లో డిప్లాయ్ చేసాం కాబట్టి ఆ పాడ్ ఎక్స్పోజ్ అయింది పబ్లిక్కి. ఆ పాడ్ నుంచి కొంతమంది యాక్సెస్ చేసి మళ్ళీ ఇంకొక పాడ్ ఉంది కదా, దాన్ని డిస్ట్రాయ్ చేసి న్యూ, మళ్ళీ ఇలాగా అన్నీ ఒకేసారి చేయకుండా 1 బై 1, 1 బై 1, అదనమాట. 1 బై 1 పాడ్స్ విత్ న్యూ ఫీచర్స్. అప్డేట్ రాసుకోండి కావాలంటే, అదిగో అప్డేట్ 1 బై 1 పాడ్
అప్డేట్ వన్ లేదా క్రియేట్ అప్డేట్ ఆర్ క్రియేట్ వన్ బై వన్ పాడ్ విత్ న్యూ ఫీచర్స్. అంటే క్రియేట్ అంటేనే మీకు ఇంకా బాగా అర్థమైంది. అంటే ఇలాగా పాడ్స్ని వన్ బై వన్ విత్ న్యూ ఫీచర్ తోటి క్రియేషన్ చేస్తూ మనకి కస్టమర్లకు అందుబాటులోకి తెస్తూ ఉంటుంది అనమాట. కస్టమర్లకు అందుబాటులోకి తెస్తూ ఉంటుంది. కొత్త ఫీచర్ యాడ్ అయినా అప్డేట్, ఈ ఫీచర్ మొత్తం దీంట్లోకి అప్డేట్ చేసేసి ఒక పాడ్ క్రియేషన్ చేసి ఈ పాడ్ కస్టమర్లకు అందుబాటులోకి తెస్తుంది. దిస్ ఈజ్ ఇంటర్నల్ మెకానిజం ఆఫ్ క్యూబర్నెటిస్. అందువల్ల క్యూబర్నెటిస్ని ఎక్కువ మంది లైక్ చేస్తారు. ఇంటర్నల్ మెకానిజం అది. మాన్యువల్గా కాదా? నో 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 నో. మాన్యువల్గా అయితే నువ్వు ఎప్పుడు చేస్తావు? కష్టం. మొత్తం ఆటోమేషనే. ఎవ్రీథింగ్ ఈజ్ ఆటోమేషన్. మొత్తం 100% ప్యూర్ ఆటోమేషన్. అంటే సచ్ వే దాట్ క్యూబర్నెటిస్ హ్యాస్ బీన్ డిజైన్డ్. క్యూబర్నెటిస్ని డిజైన్ చేసింది దానికోసమే. మనం మాన్యువల్ టాస్క్ అనేది ఇక్కడ లేనే లేదు. నో నథింగ్. సో ఈ ఈ మాదిరిగా దీన్ని మనం ఇది డిప్లాయ్మెంటే. బట్ ఈ ఫీచరే ఈ డిప్లాయ్మెంట్ని మనం ఏమని పిలుస్తామంటే, ఎస్ ఫ్రెండ్స్, రోలింగ్ అప్డేట్. ఓహో, రోలింగ్ అప్డేట్. చూసారా, ఇదేమో రోలింగ్ అప్డేట్. దీని పేరు అలా పెట్టాడు వాడు. ఇది రెండు. ఇందాకేంది? రీక్రియేట్. రీక్రియేట్ ఇది వన్. ఓహోహో, వన్ ఏమో రీక్రియేట్, మూడేమో రోలింగ్ అప్డేట్. ఎస్, మూడోది ఏంటి? ఈ బ్లూ గ్రీన్ డిప్లాయ్మెంట్. ఓహోహో, ఇట్లా డిప్లాయ్మెంట్స్ ఈ విధంగా నడుస్తాయి అన్నమాట. రోలింగ్ అప్డేట్ ఉంది డిప్లాయ్మెంట్ ఫీచర్లో. ఓకే, రీక్రియేట్ ఆప్షన్ ఉంది ఇది డిప్లాయ్మెంట్ ఫీచర్లో. బ్లూ గ్రీన్ ఉంది డిప్లాయ్మెంట్ ఫీచర్లో అంటున్నాను నేను. ఎస్. అయితే మోస్ట్ ఆఫ్ ద పీపుల్ యూజింగ్ బ్లూ గ్రీన్ డిప్లాయ్మెంట్. బ్లూ గ్రీన్ డిప్లాయ్మెంట్ 1 2 3 ఈ రెండు గురించి చెప్పాలి. రీక్రియేట్ అంటే మొత్తం పార్ట్స్ అన్ని డిలీట్ అయిపోయి అన్ని పార్ట్స్ మళ్ళీ ఒకేసారి తయారవుతాయి. అది డౌన్ టైమ్ ఇష్యూ ఉంది. ఇక్కడ కొంచెం డౌన్ టైమ్ ఇష్యూ లేదు. వన్ బై వన్ పార్ట్ డౌన్ టైమ్ ఇష్యూ లేదు. బట్ ఇక్కడ మాత్రం అసలు కంప్లీట్ జీరో డౌన్ టైం. అరే, జీరో డౌన్ టైం. అందుకని బ్లూ గ్రీన్ డిప్లాయ్మెంట్ను ప్రిఫర్ చేయాలి మనం. ఎస్, బ్లూ గ్రీన్. ఎందుకంటే కంప్లీట్ జీరో డౌన్ టైం ఉన్నదానికి మనం ఈజీగా కస్టమర్లకి మంచి సర్వీస్ అందించగలం. దట్ మీన్స్ వాడు హై అవైలబిలిటీ. ఓకే, హై అవైలబిలిటీ. మరి ఇందాక మీరేం చెప్పారు సార్? మాకు ఏదో చెప్పారు, కెనరీ డిప్లాయ్మెంట్ అని చెప్పారు. అదొక ఫీచర్ అన్నారు. అదేంటది? అంటే కెనరీ అనేది ఎట్లాగా మనకి వస్తుందంటే యాక్చువల్గా ఎస్ ఫ్రెండ్స్, నాకు తెలిసి రోలింగ్ అప్డేట్ అనేది మీకు చక్కగా అర్థమైందని అనుకుంటాను. వన్ బై వన్ అనేది చెప్పటంతోనే మీకు అర్థమై ఉంటుంది. వన్ బై వన్. ఓకే, వన్ బై మీన్స్ సైమల్టేనియస్లీ. ఎస్, వన్ పాడ్ విల్ బి రీప్లేస్డ్ విత్ న్యూ పాడ్. అంతే సింపుల్గా. అంటే అక్కడున్న ఓల్డ్ పాడ్ డిస్ట్రాయ్ అయిపోయి న్యూ పాడ్ తయారయ్యి ఆ న్యూ పాడ్లో కొత్త ఫీచరు మన కస్టమర్లకు అందుబాటులో ఉంటుంది. అంతే. దిస్ ఈజ్ వాట్ రోలింగ్ అప్డేట్. ఓకే, రోలింగ్ అప్డేట్. అక్కడ మాత్రం మొత్తం డిలీట్ అయిపోతాయి, మళ్ళీ పాడ్స్ తయారవుతాయి. ఇది రిస్క్. మొత్తం డిలీట్ అయినప్పుడు అసలు అక్కడ పాడ్సే లేనప్పుడు నా కస్టమర్లు రిక్వెస్ట్ ఇచ్చినప్పుడు సర్వీస్ అందుబాటులో లేదు, సారీ అని కస్టమర్లకు చెప్పిద్ది అనమాట. ఈ కేసులో అయితే కస్టమర్కి అలాంటి ప్రాబ్లం లేదు. బట్ ఎనీవే కొంచెం స్లోగా ఉంటుంది. ఇది స్లో, వెరీ స్లో, వెరీ స్లో, వెరీ స్లో యాక్సెస్. అంతే కదా, అది అప్డేట్ అవుతూ ఉండాలి, మళ్ళీ జరుగుతూ ఉండాలి పని, వాళ్ళకి ఇసుకొస్తూ ఉంటుంది. బ్లూ గ్రీన్ అయితే సూపర్ ఫాస్ట్. ఇక అంతే. అసలు మనకి డౌన్ టైం తీసుకున్నట్టు బ్యాక్గ్రౌండ్ ఈ ప్రొసీజర్ నడుస్తున్నట్టు కస్టమర్లకి ఏం తెలియదు. ఇక్కడ మాత్రం రోలింగ్ అప్డేట్లో కూడా కొంత తెలుస్తుంది. ఓకే, సరే. ఇప్పుడు సార్, ఇప్పుడు నాలుగోది ఏంటో చెప్పారు. ఏంటది? ఫోర్త్ వన్. ఎస్, ఫోర్త్ వన్ ఏంటంటే కెనరీ. ఈ కెనరీ అని చెప్పొచ్చు. కెనరీ. సో కెనరీ, CANERY, కెనరీ. అంటే దీంట్లో ఏంటి తెలుసా? అసలు యాక్చువల్గా దీంట్లో ఏందంటే స్ట్రాటజీ, డోంట్ రిలీజ్ డోంట్ రిలీజ్ ఎస్ ఎవ్రీథింగ్ డోంట్ రిలీజ్ ఎవ్రీథింగ్ టు ద కస్టమర్. అంటే ఏంది? డోంట్ ఎక్స్పోజ్ ఎంటైర్ అవర్ అప్లికేషన్ టు ద కస్టమర్, టు ఆల్ ద కస్టమర్స్, డోంట్ రిలీజ్ ఎవ్రీథింగ్ టు ఆల్ ద కస్టమర్స్. అంటే అందరి కస్టమర్లకి అంత కంప్లీట్గా రిలీజ్ చేయొద్దు. ఓకే, దట్ మీన్స్ వాట్? మనం ఏం చేయాలా? ఈ అప్లికేషన్ని ఎస్ సమ్ ఆఫ్ ద కస్టమర్స్కి యాక్సెస్ ఇచ్చే విధంగా ట్రై చేద్దాం. సమ్ ఆఫ్ ద కస్టమర్స్ అంటే పర్టికులర్ ఒక జోన్లో ఉన్నవాళ్ళు, పర్టికులర్ ఒక కంట్రీలో ఉన్నవాళ్ళు,
పర్టికులర్ ఒక స్టేట్లో ఏ సైడ్లో ఉన్న ఆ ప్రాంతం వాళ్ళకి మాత్రమే కొంత మనం ఎస్ యాక్సెస్ ఇద్దాం. ఓన్లీ a specific people, can I give access to the specific persons or specific customers? స్పెసిఫిక్ కస్టమర్స్కి నేను యాక్సెస్ ఇస్తా, స్పెసిఫిక్ కస్టమర్స్కి నేను యాక్సెస్ ఇస్తా, రైట్. వాళ్ళందరూ కూడా దాన్ని యాక్సెస్ చేసుకుంటారు. స్పెసిఫిక్ కస్టమర్స్కి నేను యాక్సెస్ ఇస్తా, అంతే, వాళ్ళందరూ దాన్ని యాక్సెస్ చేసుకుంటారు. అంటే అంతమంది కాదు, అంతమంది కాదు, డోంట్ రిలేస్ టు ఎవ్రీబడి, ఎవ్రీ వన్, ఓన్లీ ఆ స్పెసిఫిక్ కస్టమర్స్కి నేను యాక్సెస్ ఇస్తా. అంటే నా ఫీచర్స్ అన్నీ తయారు చేశాను, టెస్టింగ్ అయిపోయింది, అంతా చేశాను, రిలీజ్ చేశాను, బట్ రిలీజ్ అనేది అందరికి లేదు. ఓకే, ఓకే. మరి మధ్యలో ఏం చేస్తాను సింపుల్గా, అంటే ఎవరైతే నేను ఒక ఒక 1 lakh పీపుల్కి ఎస్ యాక్సెస్ ఇచ్చానో, ఈ 1 lakh పీపుల్ యాక్సెసింగ్ అనేది ఎస్ ఎలా జరుగుతుంది, వాళ్ళ ఫీడ్బ్యాక్ ఏంది, అదంతా తీసుకుని నీట్గా ఓకే అయితే అప్పుడు నేను అందరికీ ఎస్ కంప్లీట్గా పిక్చర్ అంటే ఈ అప్లికేషన్కి అందరికి అందుబాటులోకి ఉంచే విధంగా ప్రయత్నం చేస్తా. ఇఫ్ దెర్ ఇస్ ఎనీ ప్రాబ్లమ్ విత్ దిస్ కస్టమర్స్, నేను వెంటనే రివర్ట్ బ్యాక్, మళ్ళీ దాన్ని ప్రాబ్లమ్ సవరించుకొని మళ్ళీ అప్పుడు లైవ్లోకి వస్తా అంటాడు వాడు. దిస్ ఇస్ కాల్డ్ కెనరీ డిప్లాయ్మెంట్. అంటే ఇది దీనివల్ల మనకి ఏం తెలుస్తుంది అంటే, ఇఫ్ ఎవ్రీథింగ్ ఈజ్ గుడ్, ఇఫ్ అప్లికేషన్ ఈజ్ గుడ్, ఇఫ్ అప్లికేషన్ ఈజ్ సాటిస్ఫైడ్ బై అవర్ కస్టమర్స్, కస్టమర్కు 100% సాటిస్ఫై అయిన తర్వాత, అంటే మినిమం 80% సాటిస్ఫాక్షన్ అయితే వెంటనే నేను లైవ్లోకి రిలీజ్ చేస్తాను. కస్టమర్ ఫీడ్బ్యాక్ ఇస్తూ ఉంటాడు కదా, వాట్ ఈస్ దిస్ నాన్ సెన్స్, ఈ అప్లికేషన్ ఇది బాగలేదు, ఇక్కడ ఈ ఆప్షన్ సరిగా లేదు, ఇది పనిచేయట్లేదు, అది, వీటన్నిటిని మనం ఎస్ టోటల్గా ఫీడ్బ్యాక్ తీసుకుని దాని ప్రకారం, దట్ మీన్స్ వాడు ఐడెంటిఫై ద ఇష్యూ. ఓకే, ఐడెంటిఫై ద ఇష్యూ, ఐడెంటిఫై ద ప్రాబ్లం, దెన్ వీ కెన్ రీడిప్లాయ్ అగైన్. ఎస్, ఎస్. దీన్నే మనం సింపుల్గా చెప్పాలంటే కెనరీ డిప్లాయ్మెంట్ అంటాం. అంటే సింపుల్గా, ఇఫ్ ఎవ్రీథింగ్ ఈజ్ గుడ్, ఐ కెన్ రిలీజ్ దిస్ ఎంటైర్ అప్లికేషన్ టు ఎంటైర్ వరల్డ్, ప్రపంచం మొత్తం రిలీజ్ చేస్తా. అంతేగాని కొంత ఒక ఒక అప్లికేషన్ని కొంతమందికి రిలీజ్ చేస్తా. సమ్ ఆఫ్ ద పీపుల్ ఎస్ కెన్ యాక్సెస్ దిస్ అప్లికేషన్, అంతే. సమ్ ఆఫ్ ద పీపుల్, దట్ మీన్స్ వాట్, 1 2 3 4 5 lakhs అట్లా అనుకోండి. గ్లోబల్ ప్రపంచానికి మొత్తం యాక్సెస్ అయితే ఇవ్వను. ఎప్పుడు ఇస్తాను, ఇఫ్ ఎవ్రీథింగ్ ఈజ్ గుడ్, నాకు బాగుంది, నచ్చింది అనిపిస్తే అప్పుడు నేను రిలీజ్ చేస్తాను మార్కెట్లోకి. దిస్ కైండ్ ఆఫ్ స్ట్రాటజీ వీ కెన్ ఆల్సో కాల్డ్ యాజ్ ఏ కెనరీ కెనరీ డిప్లాయ్మెంట్. ఓకే, అంటే బిఫోర్ రిలీజ్ టు ద మార్కెట్ నేనే చెక్ చేసుకుంటున్నా మొత్తం, అంత మొత్తం నేనే చూసుకుంటున్నా టోటల్గా చెప్పాలంటే. సో సింపుల్గా మీరు ఇంటర్వ్యూలో ఇవి చెప్పొచ్చు, ఏం లేదు, లిమిటెడ్ పీపుల్కి యాక్సెస్ ఇస్తాము కెనరీ డిప్లాయ్మెంట్లో అని చెప్పొచ్చు, అంతే. ప్రొవైడ్ లిమిటెడ్ యాక్సెస్ టు ద కస్టమర్, లిమిటెడ్ కస్టమర్స్ యాక్సెస్, అంతే. లిమిటెడ్ కస్టమర్స్కి యాక్సెస్ ఇస్తాను. లిమిటెడ్ కస్టమర్ యాక్సెస్ అంటే కెనరీ డిప్లాయ్మెంట్, లిమిటెడ్ కస్టమర్స్ యాక్సెస్. ఎందుకంటే మనకి సింపుల్గా ఒకేసారి అప్లికేషన్ లైవ్లోకి వెళ్ళినప్పుడు మొత్తం ఒకేసారి అంతా యాక్సెస్ చేసుకున్నప్పుడు అందరికీ ఇబ్బంది వస్తుంది, అందరికీ ఇష్యూస్ ఫేస్ చేస్తే రిస్క్ కదా మనకి. అందుకోసం సో నేను ఐడెంటిఫై దీస్ కస్టమర్స్, వీళ్ళందరూ నా కస్టమర్లు. ఓకే, వీళ్ళందరూ నా కస్టమర్లు చాలామంది ఉన్నారు ప్రపంచం మొత్తం. ఈ ప్రపంచంలో ఉన్న కస్టమర్లందరూ నేను పట్టించుకోకుండా జస్ట్ ఇదిగో వీళ్ళ వరకే నేను ఎక్స్పోజ్ అయ్యే విధంగా నా అప్లికేషన్ యాక్సెస్ ఇస్తా, యాక్సెస్ ఇచ్చిన తర్వాత ఇస్ వెల్ అండ్ గుడ్, ఇట్ ఈస్ వర్కింగ్ ఫైన్, ఎస్, మొత్తానికి యాక్సెస్ ఇస్తాయి అందరికీ, టోటల్ అందరికీ. అప్పుడు లైవ్, అది ఇక డైరెక్ట్గా ఇది లైవే, కానీ కొంతమంది మాత్రమే యాక్సెస్ చేసుకుంటారు, మిగతా వాళ్ళు యాక్సెస్ చేసుకోలేరు. అట్లా ఆ విధంగా సెట్ చేయొచ్చు. దీన్ని మనం కెనరీ డిప్లాయ్మెంట్స్ అంటాం. ఎలా చేస్తారు సార్? ఏం లేదు, నేనే జస్ట్ లైక్ ఐ కెన్ క్రియేట్ ఎ స్మాల్ ఎన్విరాన్మెంట్, ఎస్. ఓకే, ఇక్కడ నేను పాడ్, ఇక్కడ నేను కంటైనర్స్, ఇక్కడ స్మాల్ ఎన్విరాన్మెంట్ తయారు చేసుకొని, ఒక పాడ్ తయారు చేసుకొని, కంటైనర్ తయారు చేసుకొని, ఆ కంటైనర్లో ఎస్ నా అప్లికేషను డిప్లాయ్ చేస్తా, వర్షన్ నెంబర్ 1 డిప్లాయ్ చేసేస్తా. ఈ స్మాల్ ఎన్విరాన్మెంట్ చేసుకున్నాం. ఈ స్మాల్ ఎన్విరాన్మెంట్నే ఎస్ కొంతమంది ఎస్ జస్ట్ సెలెక్టెడ్ పీపుల్, అంటే జస్ట్ మీన్స్ వాట్, ఒక ఏరియాలో ఉన్న ఒక పోర్షన్ ఆఫ్ ఏరియాలో ఉన్న పీపుల్కి మాత్రమే యాక్సెస్ ఇస్తాం, వాళ్ళు యాక్సెస్ చేసుకుంటుంటారు అట్లనమాట. సో ఐ కెన్ క్రియేట్ ఎ స్మాల్ ఎన్విరాన్మెంట్ అండ్ ప్రొవైడ్ అన్ యాక్సెస్ టు ద లిమిటెడ్ యూజర్స్ ఫర్ చెకింగ్ పర్పస్ అంటే ఇక టెస్టింగ్ పర్పస్ అనుకోండి. లైవ్ అప్లికేషన్ని కస్టమర్లు ఏ విధంగా వాడుకుంటారు అదే. ఇప్పుడు మనం కూడా
మనం మనం చిన్న చిన్న యాప్స్ అవన్నీ మనం ఎట్లా యూజ్ చేస్తున్నప్పుడు లైవ్లో వాళ్ళు ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు మనం కామెంట్ ఇస్తాం వాడికి, ఏంటిది సరిగా ఓపెన్ అవ్వదు, ఓపెన్ అయిన ఈ ఆప్షన్ సరిగా పనిచేయదు, ఆప్షన్ ఓపెన్ అయిన 10 నిమిషాలకి ఇన్పుట్ తీసుకుంటుంది, 5 నిమిషాలకి ఇట్లా అంటాం అవన్నీ ఇక అట్లా అవన్నీ ప్రాబ్లమ్స్ లేకుండా ఐ క్రియేట్ ఎ స్మాల్ ఎన్విరాన్మెంట్, ఐ క్రియేట్ ఎ పాడ్స్ అండ్ ఐ క్రియేట్ ఎ కంటైనర్స్ అండ్ ఐ ప్రొవైడ్ యాక్సెస్ టు ద లిమిటెడ్ పీపుల్. దిస్ ఈస్ కాల్డ్ కెనరీ డిప్లాయ్మెంట్ లిమిటెడ్. That means what? Test and validate the new functionalities with some people. With some people. లైవ్ని వీళ్ళు అంటే కస్టమర్స్తోనే మనం టెస్టింగ్ చేపిస్తున్నట్టు అర్థం చేసుకోవాలి, అంతే కదా. కస్టమర్స్తోనే మనం టెస్టింగ్ చేస్తున్నట్టు, కస్టమర్ పాయింట్ ఆఫ్ వ్యూలోనే టెస్టింగ్ జరిగినట్టు ఇక్కడ, అంతే. లైవ్లోనే ఎస్ వ్యాలిడేటింగ్ అండ్ ఎస్ వెరిఫైయింగ్. దట్ మీన్స్ వాట్? మొత్తం టోటల్గా. ఓకే. సో ఇది యాక్చువల్గా ఇది ఏంటి, ఇవన్నీ ఇంటర్వ్యూస్లో క్వశ్చన్సా? ఇవన్నీ ఇంటర్వ్యూస్లో క్వశ్చన్స్, నువ్వు సర్టిఫైడ్ క్యూబర్నెటిస్ అడ్మినిస్ట్రేషన్ ఎగ్జామ్స్లో క్వశ్చన్స్ ఇవన్నీ. ఇప్పుడు దాకా మనం ఏదైతే ఇన్ని క్లాసులు చెప్పామో ప్రతి క్లాస్లో వచ్చేది కనీసం ఒక క్లాస్కి ఎస్ కనీసం 2 క్వశ్చన్స్ మీకు వచ్చినా నేర్చుకున్నా చాలు. దేనికోసం? ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో నేను చెప్పింది సికేఏ, సర్టిఫైడ్ క్యూబర్నెటిస్ అడ్మినిస్ట్రేటర్. అంటే ఇది రావాలంటే నువ్వు కంపెనీలోకి వెళ్ళిన తర్వాత ఆ డబ్బంతా వాళ్ళ చేత ఖర్చు పెట్టి ఎగ్జామినేషన్ రాయి. ఇప్పుడే నీకు రాయాల్సిన అవసరంలా, ఎందుకంటే మన దగ్గర 200 సర్టిఫికేట్లు ఉంటాయి. 200 సర్టిఫికేట్లు మొత్తం కూడా సెకండరీనే. ప్రైమరీ ఏంది? ప్రైమరీ అనేది స్కిల్లే. ఇది లేకుండా మన వాళ్ళంతా సెకండరీకి పోరాటం చేస్తాం. నో, సెకండరీ కాదు ఇప్పుడు కావాల్సింది ప్రైమరీ, అంతే. ప్రైమరీ నీ దగ్గర ఉంటే సెకండరీ ఉన్నా లేకపోయినా ఖచ్చితంగా నిన్ను తీసుకుంటాడు. మన దగ్గర 200 సర్టిఫికేట్లు ఉన్నాయి. 200 సర్టిఫికేట్లు ఉన్నాయి కానీ వాట్ ఈస్ బ్లూ గ్రీన్ డిప్లాయ్మెంట్ అంటే చెప్పలేకపోయాడు. 200 సర్టిఫికేట్లు ఉన్నాయిగా, ఉన్నాయి, అన్నీ ఉన్నాయి. బ్లూ గ్రీన్ డిప్లాయ్మెంట్ ఐ డోంట్ నో. సర్టిఫికేట్లు ఉన్నాయిగా, ఉన్నాయి. బ్లూ గ్రీన్ డిప్లాయ్ ఐ డోంట్ నో. సర్టిఫికేట్లే లేవు, నువ్వు స్టైల్గా సాధారణంగా వచ్చి లైవ్లో ఉన్నావు. బ్లూ గ్రీన్ డిప్లాయ్మెంట్ అంటే ఏంటి అసలు? ఫస్ట్ బేసిక్ స్ట్రాటజీ డిప్లాయ్మెంట్ ఏంటి అసలు? మనకి ఇదిగో రోలింగ్ అప్డేట్ అంటే ఏంది, కెనరీ అంటే ఏంది, అసలు రీక్రియేట్ స్ట్రాటజీ అంటే అన్నీ చెప్పగలిగావు చాలు. సర్టిఫికేషన్ లేకపోయిన విషయం ఉంది నీ దగ్గర, నా ప్రాజెక్ట్లోకి నువ్వు కావాలని తీసుకుంటాను. అండ్ గ్రీన్, ఓకే, అది చెప్తున్నారు కదా మీరు, బ్లూ గ్రీన్ డిప్లాయ్మెంట్ అని చెప్తున్నారు, రైట్, బాగుందని చెప్తున్నారు. బట్ వాట్ ఈస్ ద అడ్వాంటేజ్ ఆఫ్ దిస్ బ్లూ గ్రీన్ డిప్లాయ్మెంట్? సో అడ్వాంటేజెస్ అడుగుతాడు. అసలు ఏంటి, వాట్ ఈస్ ద యూస్, వాట్ ఈస్ ద అడ్వాంటేజ్ ఆఫ్ దిస్ బ్లూ గ్రీన్ డిప్లాయ్మెంట్? ఎస్ ఫ్రెండ్స్, ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి అడ్వాంటేజ్ వచ్చేసరికి ఇవి చెప్పాలంటే ఎస్ ఫ్రెండ్ చూడండి, యాక్చువల్గా ఫస్ట్ అడ్వాంటేజ్ ఎస్ జీరో డౌన్ టైం. జీరో డౌన్ టైం, ఎస్ 0% డౌన్ టైం, ఎస్ జీరో డౌన్ టైం, రైట్. దట్ మీన్స్ వాట్? జీరో డౌన్ టైం అంటే అసలు ఎస్ యూజర్ డజంట్ ఫేస్ ఎనీ ఇష్యూస్. యూజర్ కెనాట్ ఫేస్ ఎనీ ఇష్యూ, ఎనీ డౌన్ టైమ్ ఇష్యూ. దట్ మీన్స్ వాట్? యూజర్ able to access my application on 24/7, 365 days. Okay, this is called as high availability as well as good performance, boss. గుడ్ పర్ఫార్మెన్స్ అనే మీరు ఎలా చెప్పగలరు? హౌ యూ సే ద గుడ్ పర్ఫార్మెన్స్? దట్ మీన్స్ వాట్? మనకి ఎప్పుడైనా సరే అప్లికేషన్ రన్ అయ్యేటప్పుడు కొన్ని పర్ఫార్మెన్స్ ఇష్యూస్ వస్తాయి, బట్ ఎనీవే అప్లికేషన్ రన్నింగ్ కాదు. సింపుల్గా చెప్పాలంటే ఈ బ్లూ గ్రీన్ డిప్లాయ్మెంట్ వల్ల ఎస్ ఈ బ్లూ, ఇది గ్రీన్, రైట్. ఇది ఎన్విరాన్మెంట్ మనమే తయారు చేస్తాం, ఈ ఎన్విరాన్మెంట్ మనమే తయారు చేస్తాం. బట్ బ్లూ ఈజ్ వాట్? లైవ్. అది సింపుల్గా చెప్పాలంటే బ్లూ ఈజ్ లైవ్. ఓకే, బట్ దిస్ ఈజ్ వాట్? ఐడిల్ అనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ ఐడిల్. దట్ మీన్స్ వాట్? రెస్ట్, అంత రెస్ట్లో ఉంది, ఐడిల్లో ఉంది. సో మనం చేయాల్సిన వర్క్ అంతా ఇక్కడే డిప్లాయ్ చేస్తాం, ఇక్కడే టెస్టింగ్ చేస్తాం, ఇక్కడే పర్ఫార్మెన్స్ చెకింగ్, ఇక్కడే అంటే టోటల్గా 100% కంప్లీట్ అయిపోయి టెస్టింగ్ అంతా అయిపోయిన తర్వాత, మన డిప్లాయ్మెంట్ సక్సెస్ అయిందా లేదా చూసుకున్న తర్వాత, అసలు అప్లికేషన్ అందరికి అందుబాటులో ఉందో లేదో చెక్ చేసిన తర్వాత, ఇష్యూస్ అవన్నీ చెక్ చేసిన తర్వాత, ఎస్ నవ్ ఇట్ విల్ బికమ్ ఎ లైవ్. ఇప్పుడు గ్రీన్ అనేది లైవ్లోకి వస్తుంది అనమాట. నవ్ ఇది లైవ్లోకి వచ్చేస్తుంది.
ఓకే ఓకే ఎస్ ద ట్రాఫిక్ విల్ బి స్విచ్ టు ద లైవ్ ఎన్విరాన్మెంట్. ఇది లైవ్ కాదా? లో. ఇక్కడ ఏదైతే ఎస్ ఇప్పుడు వరకు లైవ్ లో అనుకుంటున్నామో ఇది మొత్తం కంప్లీట్ అయిన తర్వాత ఎస్ ద ట్రాఫిక్ క్యాన్ బి స్విచ్ టు దిస్ వన్, ద రూటెడ్ టు దిస్ వన్. దట్ మీన్స్ వాట్ ద ట్రాఫిక్ కెన్ బి స్విచ్ టు దిస్ వన్. నౌ ఇది లైవ్ కాబట్టి ఇక లైవ్ ఇది. ఓకే ఓకే. మరి ఇది లైవ్ అని చెప్తున్నారు, మరి ఇదేంది? ఇది ఐడియల్ స్టేట్కి వెళ్ళిపోద్ది. ఐడిల్ స్టేట్ దట్ మీన్స్ వాట్? రెస్ట్ స్టేట్. రెస్ట్. సో ఇప్పుడు వరకు బ్లూ ఉన్న లైవ్ ఎస్ ఇప్పుడు కాస్త ఐడిల్లోకి వెళ్తుంది. వై? బికాస్ ఐ రిలీజ్డ్ న్యూ ఫీచర్స్ ఇన్సైడ్ ది స్క్రీన్ ఎన్విరాన్మెంట్ సో దట్ అవర్ కస్టమర్స్ కెన్ ఏబుల్ టు యాక్సెస్ దిస్ అప్లికేషన్ రైట్ నౌ ఆన్వర్డ్స్. ఈ కస్టమర్లందరూ ఈ అప్లికేషన్ యాక్సెస్ చేసుకుంటారు. దిస్ ఇస్ ఐడిల్ స్టేట్, రైట్? సో దిస్ ఇస్ వాట్ బ్యాక్గ్రౌండ్ ప్రాసెస్లో కస్టమర్కి ఏం తెలియదు. నథింగ్ ఇస్ ఎస్. దట్ మీన్స్ వాట్? దెర్ ఈజ్ నో డిఫికల్టీ ఇన్ దిస్ బ్లూ గ్రీన్ డిప్లాయ్మెంట్. రెండు ఉన్నాయి కాబట్టి, బట్ రెండింటిని మనమే తయారు చేయాలా? రెండింటిని మనమే తయారు చేయాలా? ఎస్. ఇది అది రెండు మనమే. బట్ ఎనీవే ఇదేమో ఐడిల్, ఇదేమో రెస్ట్. ఇది రెస్ట్, అది లైవ్, ఇట్లా అనమాట సింపుల్గా వన్ బై వన్. ఎస్. దీనివల్ల ఏమైంది? ఎస్ పెర్ఫార్మెన్స్ ఇష్యూ, నో పెర్ఫార్మెన్స్ ఇష్యూ. ఎందుకంటే మనం అన్ని జాగ్రత్తలు తీసుకున్న తర్వాతే దీన్ని లైవ్ ఇచ్చాం. సో దాట్ మై కస్టమర్స్ కెనాట్ ఫేస్ ఎనీ ఇష్యూ. ఎస్. నో, కంపల్సరీ ద కస్టమర్స్ కెనాట్ ఫేస్ ఎనీ ఇష్యూ. మరి ఇది మాత్రం ఎస్, ఇది ఏదైతే ఉందో బ్లూ ఉందో ఇది ఐడిల్. మళ్ళీ ఈ బ్లూను మళ్ళీ మీరు ఎలా ఉపయోగిస్తారు? ఎస్ సమ్ అదర్ ఫ్యూచర్ ఈజ్ ఆల్సో అవైలబుల్. మై డెవలపర్స్ రిటర్న్ ద కోడ్. ఎస్, మై డెవలపర్స్ హ్యావ్ రిటర్న్ ద కోడ్ సంథింగ్ అండ్ టెస్టింగ్ ఆఫ్టర్వర్డ్స్ డిప్లాయ్. సో మొత్తం డిప్లాయ్ ఎలా ఉంది? సక్సెస్ ఫెయిలా? ఎస్ సక్సెస్. అప్లికేషన్ రన్నింగ్ ఎలా ఉంది? రన్నింగ్. ఎస్ రన్నింగ్. ఎక్సలెంట్ పెర్ఫార్మెన్స్ ఇస్తుంది, ఎక్సలెంట్ ఇస్తుంది అన్నప్పుడు ఎస్, అప్పుడు నేనేం చేస్తాను? న్యూ ఫీచర్స్ కదా, అప్పుడు వెంటనే ఎస్ దీన్ని ఐడిల్ స్టేట్, ఇది మళ్ళీ లైవ్. సో ఈ మాదిరిగా అనమాట. అంటే నా అప్లికేషన్ని పూర్తి స్థాయిలో 24/7 కస్టమర్కి అందుబాటులో ఉంచడమే నా ఉద్దేశం. దిస్ ఈజ్ అవర్ ఎయిమ్. దాట్స్ వై ఐఎమ్ యూజింగ్ a blue-green deployment process. It's a process, it's a technique. Yes. The feature which is available inside a Kubernetes. మనకు సింపుల్గా చెప్పాలంటే Kubernetes వల్ల ఇదంతా సాధ్యం అవుతుంది. ఎస్, చూసారా అక్కడ జీరో డౌన్ టైం, తర్వాత నో కస్టమర్ ఇష్యూస్. ఎస్ నోబడి కెన్ ఫేస్ ఎనీ ఇష్యూస్, నోబడి. ఎస్, యాజ్ వెల్ యాజ్ ఇక్కడ చెప్పాలంటే సింపుల్గా మనకి పెర్ఫార్మెన్స్ ఇష్యూ లేదు, నో పెర్ఫార్మెన్స్ ఇష్యూ, నో కస్టమర్స్ ఇష్యూ, నో డౌన్ టైమ్ ఇష్యూ. అరే 1 2 3. ఆ తర్వాత ఎస్ మళ్ళీ ఇంకోటి చెప్పాలంటే రోలింగ్ బ్యాక్. అప్డేషన్ ఇష్యూ అసలే లేదు. అర్థమైందా? కొన్నిసార్లు సందర్భాల్లో మనం ఏం చేయాలా? ఆ, ఏదైనా సరే చూడండి ఒకసారి మనం ఎస్ మనం ఇది డిప్లాయ్ ఎన్విరాన్మెంట్, ప్రొడక్షన్ ఎన్విరాన్మెంట్. దట్ మీన్స్ వాడు బ్లూ అనుకోండి మీరు సింపుల్గా, ఈ బ్లూ ఎన్విరాన్మెంట్ అనుకోండి. ఇప్పుడు మనం ఏం చేస్తాం? ఎస్, డెవాప్స్ ఇంజనీర్స్ మనం సింపుల్గా స్ట్రైట్ అవే ఒక అప్లికేషన్ తీసుకెళ్ళి డిప్లాయ్ చేస్తాం. కంటైనర్స్లో చేసాం అనుకోండి ఫర్ ఎగ్జాంపుల్. అప్పుడు చేసిన తర్వాత ప్రాబ్లం ఇస్తుంది అది. వై దిస్ ఈస్ హ్యాపెనింగ్? ఐ డోంట్ నో. దాట్స్ వై ఐ నీడ్ టు వెరిఫై అగైన్ వన్ మోర్ టైమ్. ఐ నీడ్ టు ఆర్సిఏ వన్ మోర్ టైమ్. ఇదంతా పెద్ద నాన్ సెన్స్ పని, అవును కదా? సో దట్ మీన్స్ వాట్? మళ్ళీ నేను దట్ ఈస్ ఆల్సో కాల్డ్ యాజ్ అనాలిసిస్, డీబగ్గింగ్. ఇట్లా మనం అంటే ఏం ప్రాబ్లం జరిగింది స్టెప్ బై స్టెప్ నేను చూసుకోవాలి ఎక్కడ ఇష్యూ వచ్చింది ఏంటి అనేది యాజ్ అ డెవాప్స్ ఇంజనీర్గా. ఓకే, బట్ నౌ ఎస్ దేర్ ఈస్ నో డిబగ్గింగ్ ఇష్యూ ఆల్సో, దేర్ ఈస్ నో టైమ్. ఎస్, దట్ మీన్స్ వాట్? ఈ కేసులో వీ డూ సమ్ అనాలిసిస్, వీ ఫైండ్ అవుట్ ఇష్యూస్ అండ్ వీ రిజాల్వ్ ద ఇష్యూస్. Then only my application will be stable. Otherwise, my application could not be available to my customers. సో ఈ విధంగా నా కస్టమర్కి నా అప్లికేషన్ 24/7 అందుబాటులో ఉండటమే నా ఉద్దేశం. అందుకే నేను బ్లూ గ్రీన్ డిప్లాయ్మెంట్కి వెళ్ళిపోతున్నా. నా బిజినెస్ సైజ్ ఎక్కువ. ఎస్ కస్టమర్స్ ఆర్ మోర్. నేను బ్లూ గ్రీన్ డిప్లాయ్మెంట్కి వెళ్తా. క్లయింట్కి అదే సజెషన్ చేస్తా.
ఏ బాస్ క్లయింట్ ప్లీజ్ యూజ్ దిస్ బ్లూ గ్రీన్ డిప్లాయ్మెంట్ అని నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అదే కదా క్లయింట్తో మీరు ఇంటరాక్ట్ అవ్వాలా డెవాప్స్ ఇంజనీర్ అంటే ఏం ఇంటరాక్ట్ అవుతారు ఇదే. అంతేగాని మీ పేరేంది, మీ ఇల్లు ఎక్కడ, మీ ఆఫీస్ ఎక్కడ, ఇవన్నీ సుత్తి కబుర్లు కాదు చెప్పుకోవడానికి. ఎస్, టోటల్ ఎంటైర్ ఫర్ బిజినెస్ ఇంటరాక్షన్ అంతే క్లయింట్ తోటి మనం. ఓకే. సో తర్వాత నెక్స్ట్ కేసులో చెప్పాను కదా, ఇక్కడ ఈ ఇష్యూస్ కూడా ఉండదు, డీబగ్గింగ్ ఇష్యూస్ కూడా ఉండదు. ఏది? ఎస్, నాలుగోది ఏంటి? డీబగ్గింగ్, నో డీబగ్గింగ్ ఇష్యూ. నో డీబగ్గింగ్ ఇష్యూ. ఇలా జరిగింది, అలా జరిగింది, అట్లా ఇట్లా ఏం నథింగ్ నాన్ సెన్స్ మాట్లాడడానికి లేదు, మొత్తం కంప్లీట్ అయిపోద్ది. ఎందుకంటే ముందే ఇదంతా చేసి పెడతాం కాబట్టి మనం లాస్ట్లో దీన్ని లైవ్ ఇస్తాం కాబట్టి నో ప్రాబ్లం అంటున్నా. బ్లూ గ్రీన్ డిప్లాయ్మెంట్ వల్ల రెండు ఉన్నాయి కాబట్టి. అర్థమైందా? ఎలాగెళ్తాం దీనికి బ్లూ గ్రీన్ డిప్లాయ్మెంట్? ఎస్, వి సజెస్ట్ ద క్లయింట్, హే క్లయింట్, వాట్ ఈస్ యువర్ బిజినెస్, వాట్ ఈస్ యువర్ బిజినెస్ స్ట్రెంత్, వాట్ ఈస్ యువర్ బిజినెస్ సైజ్, హౌ మెనీ కంట్రీస్ యువర్ రన్నింగ్ యువర్ బిజినెస్. ఎస్, ఇట్లా సింపుల్గా. సో వీటన్నిటిని బట్టి నీ బిజినెస్ సైజు, నీకున్న కస్టమర్సు, నీకున్న ప్రపంచంలో ఎన్ని దేశాల్లో నీ బిజినెస్ ఉందో చూసుకొని ఐ ఫాలో దిస్ టెక్నిక్. రైట్ రైట్. ఓకే. సో ఇవన్నీ అదే కాకుండా మనకి రోలింగ్ బ్యాక్ అప్డేట్స్ అనేది కూడా సక్రమంగా జరిగిపోతుంది. సో దీనివల్ల రీక్రియేషన్ జరుగుతూ ఉంది, కొత్త ఫీచర్స్ అప్డేషన్ జరుగుతూ ఉంది, అన్ని జరుగుతూ ఉంది. పార్ట్స్ రీక్రియేషన్ ఎస్, అప్డేషన్ న్యూ ఫీచర్స్ అప్డేషన్ ఎస్, కస్టమర్ ఇష్యూస్ నో, డీబగ్గింగ్ నో ఇష్యూ, డౌన్ టైమ్ నో, సో పెర్ఫార్మెన్స్ ఇష్యూ నో, నో పెర్ఫార్మెన్స్ ఇష్యూ, ఇవన్నీ జరుగుతూ ఉన్నాయి బ్లూ గ్రీన్ డిప్లాయ్మెంట్ వల్ల. ఓకే. సో ఈ విధంగా మనం సెట్ చేసుకోవచ్చు అనమాట. దిస్ ఈజ్ కాల్డ్ బ్లూ గ్రీన్ డిప్లాయ్మెంట్. అర్థమైందా? సో గతంలో అయితే మనకి ఇష్యూస్ వచ్చేసేది వెంటనే, మనం ఏదైనా సరే ఇష్యూస్ వచ్చేది. బట్ నౌ వీ డోంట్ హ్యావ్ ఎనీ ఇష్యూ. సో డెవాప్స్ ఇంజనీర్ కూల్గా ఉండొచ్చు, డెవలపర్స్ వెరీ వెరీ కూల్, టెస్ట్ ఇంజనీర్స్ వెరీ వెరీ కూల్, ఆపరేషన్స్ టీమ్ వెరీ వెరీ కూల్, క్లౌడ్ టీమ్ ఎస్ అంటే ఇవన్నీ వీళ్ళందరూ కూడా ఈజీగా ఉండొచ్చు అనమాట. ఎందుకు? బికాస్ ఆఫ్ బ్లూ గ్రీన్. ఇదే కాకుండా నో బిజినెస్ లాస్. పక్కగా చెప్పాలంటే నో బిజినెస్ లాస్. బిజినెస్ లాస్ ఎందుకైంది? నో కస్టమర్ లాస్. ఓకే, బిజినెస్ లాస్ లేదు, కస్టమర్స్ లాస్ ఉండదు ఇక్కడ. బట్ మిగతా ఈ డిప్లాయ్మెంట్ కాకుండా వేరే డిప్లాయ్మెంట్కి వెళ్తే కస్టమర్స్ లాస్ అవుతారు, డౌన్ టైమ్ చూస్తారు, ఇష్యూస్ చూస్తారు, అన్నీ చూస్తున్నారు. బట్ రైట్ నౌ వీ డోంట్ హ్యావ్ ఎనీ ఇష్యూ విత్ ద హెల్ప్ ఆఫ్ బ్లూ గ్రీన్ డిప్లాయ్మెంట్. ఓకే, దిస్ ఇస్ వాట్ అన్ ఎక్సలెంట్ ఫీచర్ బాస్. అదేవిధంగా మనకి సింపుల్గా సార్ మీరు రెండు డిప్లాయ్మెంట్లు అంటే రెండు బ్లూ అన్నారు ఒకదాన్ని, మరొక దాన్ని ఇక్కడ గ్రీన్ అన్నారు, ఇది గ్రీన్ అన్నారు, కరెక్టే. ఇది ఇది ఎప్పుడేమో ఇది లైవ్ అంటున్నారు. ఓకే, ఇది ఇది లైవ్ ఇది ఏమో ఐడిల్ అంటున్నారు. ఎస్ ఫ్రెండ్స్, దిస్ ఈజ్ వాట్ ఐడిల్ అంటున్నారు. బాగుంది. తర్వాత దీంట్లో కొత్త ఫీచర్స్, ఇది లైవ్ అంటే ఆల్రెడీ ఈ ఉన్న ఫీచర్స్ని వీళ్ళందరూ ఉపయోగించుకుంటున్నారు నా కస్టమర్స్, లైవ్ కాబట్టి. అదేవిధంగా లైవ్ కాబట్టి ఉపయోగించుకుంటున్నారు. మరి ఇప్పుడు వీళ్ళందరూ ఐడిల్లో ఉంది, ఇది గ్రీన్ అనేది గ్రీన్ ఇప్పుడు ఐడిల్లో అనుకో. ఫర్ ఎగ్జాంపుల్ అజ్యూమ్ దట్ ఈజ్ ఇన్ రెస్ట్ స్టేట్. ఓకే రైట్. ఇప్పుడు సపోజ్ నేను కొత్త ఫీచర్ వచ్చినప్పుడు ఏం చేస్తాను ఇక్కడ? ఎస్ టోటల్గా కొత్త ఫీచర్ డెవలప్ చేశారు, వివిధ రకాల టెస్టింగ్లు చేశారు, అన్నీ చేశారు. నేను డెవాప్స్ ఇంజనీర్గా నేనేం చేస్తా? డైరెక్ట్గా డిప్లాయ్ చేసి పడేస్తా కంటైనర్స్లో. ఎక్కడ? పాడ్లో కంటైనర్లో అప్లికేషన్ డిప్లాయ్ చేశా. మరి ఇది డిప్లాయ్ చేసినప్పుడు దీని బిహేవియర్ ఏంటి, ఎలా వర్క్ అవుతుంది, రిమైనింగ్ ఫంక్షనాలిటీస్ అవన్నీ సక్రమంగా వర్క్ అవుతున్నాయా లేవా, నాకు తగినంత టైం ఉంది ఇక్కడ ఉంది కాబట్టి ఐ కెన్ ఫినిష్ ఎవ్రీథింగ్ ఇన్ దిస్ ప్లేస్. రైట్, బాగుంది. మరి ఈ అప్లికేషన్ యూజ్ చేసుకునేటప్పుడు సరే డేటా అనేది ట్రాన్సాక్షన్ జరుగుతున్నప్పుడు మరి డేటా ఎక్కడ స్టోర్ అయింది? ఇప్పుడు బ్లూ గ్రీన్ లైవ్లో ఉంది, ఈ డేటా ఈ ప్లేస్లో స్టోర్ అవుతుంది అనుకుందాం. డేటా కోసం డేటా. సో బ్లూ గ్రీన్ డిప్లాయ్మెంట్లో ఉన్న డేటా అంతా దీనికి స్టోర్ అవుతుందని, ఎందుకంటే దిస్ ఇస్ వాట్ రూటెడ్ టు దిస్ ప్లేస్, ద డేటా ఈజ్ అవైలబుల్ ఇన్ దిస్ ప్లేస్. దట్ మీన్స్ వాట్? ఆ సర్వర్ అనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ వాల్యూమ్ ఏదో సర్వర్ అనుకోండి. మరి ఇలాంటి కేసులో సింపుల్గా నేను
ఈ బ్లూ గ్రీన్ డిప్లాయ్మెంట్లో బ్లూ అనేది లైవ్లో ఉన్నప్పుడు డేటా అంతా ఇక్కడ స్టోర్ అవుతుంది కదా. కస్టమర్లు అందరూ ఇట్లా ఇంటరాక్ట్ అయిపోయి మళ్ళీ ఈ డేటా ఇక్కడ స్టోర్ అయిపోయి మళ్ళీ అదే కస్టమర్లు ఇదే డేటాని యాక్సెస్ చేసుకుంటున్నారు కదా. మరి నేను సడన్గా కొత్త ఫీచర్ వచ్చిందని చెప్పేసి కొత్త ఫీచర్ను డెవలప్ చేసి టెస్ట్ చేసి అవన్నీ చేసి దీంట్లో డిప్లాయ్ చేసిన తర్వాత అప్లికేషన్ ఇక్కడ రిలీజ్ చేసిన తర్వాత ఈ వెంటనే నేనేమంటున్నాను, దీన్ని ఐడియల్ స్టేట్లో పడేసి అంటే లైవ్ తీసేసి ఈ కస్టమర్స్ ఎవరైతే న్యూగా వచ్చే కస్టమర్స్ ఉన్నారో వాళ్ళందరికీ ఇక మొత్తం ఇది లైవ్ ఇస్తా. దట్ మీన్స్ వాట్ స్విచ్ అవుతారు వీళ్ళు కస్టమర్లు అందరూ ఇక్కడ స్విచ్ అవుతారు. ద ట్రాఫిక్ విల్ బి స్విచ్ టు దిస్ ప్లేస్. ఇదేంది గ్రీన్ ఎన్విరాన్మెంట్, గ్రీన్ డిప్లాయ్మెంట్లో. అర్థమైందా? సో గ్రీన్ ప్రొడక్షన్ ఎన్విరాన్మెంట్ సింపుల్గా చెప్పాలంటే. మరి వీళ్ళందరూ కూడా ఇక్కడికి వచ్చినప్పుడు ఇది లైవ్గా లైవ్ కాబట్టి వీళ్ళందరికీ ఇక్కడికి వచ్చారు. అదేంది ఇది 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 లైవ్ కాదు, ఇక పైన బ్లూ లైవ్ కాదు, ఇదేంది లైవ్ కాదు, ఇది ఐడియల్ 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 ఐడియల్. మరి ఐడియల్ అయినప్పుడు వాళ్ళు గతంలో ఈ డేటాని ఇక్కడి నుంచి యాక్సెస్ చేసుకున్న వాళ్ళు డేటా అంతా ఇక్కడ స్టోర్ అయ్యేది కదా. మరి వాట్ అబౌట్ దిస్ గ్రీన్ డిప్లాయ్మెంట్ చేసిన తర్వాత గ్రీన్ ఎన్విరాన్మెంట్ ఇచ్చిన తర్వాత ఇప్పుడు ఇక్కడ కస్టమర్లు వచ్చిన తర్వాత ఈ డేటా ఎక్కడ స్టోర్ అవ్వాలా? మరి మిగతా డేటా నేను యాక్సెస్ చేసుకోవడానికి అవకాశం ఉంది. యాక్సెస్ చేసుకునే అవకాశం ఉంది. బికాస్ మొత్తం రెండింటిని కూడా నేను దీనికే రూట్ చేస్తాను, ఈ సర్వర్కే రూట్ చేస్తా. సింపుల్గా అక్కడే డేటా అంతా స్టోర్ అవుతూ ఉంటుంది. అది గ్రీన్కైనా ఇదే, అది బ్లూకైనా ఇదే, రెండు ఎన్విరాన్మెంట్స్కి అదే మ్యాప్ చేస్తాను నేను. బోత్ ఎన్విరాన్మెంట్ షేరింగ్ కామన్ డేటాబేస్. బోత్ ఎన్విరాన్మెంట్స్, ఈ బ్లూ ఎన్విరాన్మెంట్ అయినా ఈ గ్రీన్ ఎన్విరాన్మెంట్ అయినా కెన్ షేర్ ఓన్లీ a single data source. Single data source, so that there is no difficulty at all. Otherwise there is no difficulty at all. This is how we are placing the data. We are mapping the blue and green environment with this data. అర్థమైందా? So that means what? User may get the data from the blue, user may get the data from green. అది స్విచ్ అయినప్పుడు ఇక్కడి నుంచే, ఇది స్విచ్ అయినప్పుడు ఇక్కడి నుంచే, ఎక్కడి నుంచి అయినా సరే పాయింట్ మాత్రం ఇదే. అర్థమైంది? దట్ మీన్స్ వాట్? గ్రీన్ green environment application can access this data, and a blue environment application can access the same data. Simple, very very simple boss. అంతే సింపుల్గా చెప్పాలంటే ఏం లేదు. ఇదిగో చూడు, యాక్చువల్గా ఇది బ్లూ అమ్మా. ఓకే 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 ఇది గ్రీన్. ఓకే ఓకే ఇది గ్రీన్ ఎన్విరాన్మెంట్లో నాకు ఒక పాడ్ ఉంది. పాడ్లో కదా నేను కంటైనర్ తయారు చేసి అప్లికేషన్ డిప్లాయ్ చేసా. ఇది పాడ్. ఓకే ఇది పాడ్ ఉంది, పాడ్ ఇక్కడ ఉంది. మళ్ళీ ఇక్కడ కూడా రెండో పాడ్ ఉంది. ఇక్కడ కూడా మళ్ళీ అగైన్ ఐ క్రియేటెడ్ కంటైనర్లో కదా నేను డిప్లాయ్ చేసేది అప్లికేషన్. ఇది గ్రీన్. ఇది మాత్రం లైవ్లో ఉంది. ఇది రిక్వెస్ట్లు అందరూ ఇక్కడికి వస్తున్నాయి. అది మాత్రం ఐడియల్ స్టేట్లో ఉంది. దట్ మీన్స్ వాడు ఇంకా చెకింగ్ జరుగుతుంది అక్కడ. నా డెవాప్స్ ఇంజనీర్ టోటల్ హోల్ అండ్ సోల్ చెక్ చేసుకుంటున్నాడు మొత్తం. ఎవరిని? డెవాప్స్ ఇంజనీర్ని, ఆపరేషన్స్ టీమ్, డెవలపర్స్, టెస్టర్స్, వీళ్ళందరినీ పక్కన పెట్టేసుకొని ఇది రిలీజ్ కదా. రిలీజ్ అయిన తర్వాత అసలు ఎలా ఉందో చెక్ చేసుకుంటున్నాను. ఆ డిప్లాయ్మెంట్ పరిస్థితి ఏంటి, డిప్లాయ్మెంట్ చేసిన తర్వాత బిజినెస్ అదర్ ఫంక్షనాలిటీస్ ఎలా వర్క్ అవుతున్నాయి, ఈ డెవలపర్స్, టెస్ట్ ఇంజనీర్స్ నా టెస్టింగ్ సరిగా సక్రమంగా చేసానా లేదా, పెర్ఫార్మెన్స్ ఏమైనా ఇష్యూస్ ఉన్నాయా లేవా, సెక్యూరిటీ ఇష్యూస్ ఏమైనా ఉన్నాయా లేవా, అన్ని చెక్ చేసుకుంటారు ఇక్కడ. సెక్యూరిటీ పర్సన్స్, డెవలపర్స్, టెస్ట్ ఇంజనీర్స్, నెట్వర్క్ అడ్మిన్స్, డివిఎస్ మొత్తం ఇక్కడ ఇన్వాల్వ్ అవుతారు. డెవాప్స్ ఇంజనీర్స్, ఆపరేషన్స్ టీమ్ అంటే క్లౌడ్ టీమ్, వీళ్ళందరూ ఉండి ఇదంతా చేసిన తర్వాత లాస్ట్ ఓకే అయితే అప్పుడు ఈ గ్రీన్ని లైవ్లోకి పంపిస్తారు. అది మనకు తెలుసు. ఇది ఈ బ్లూ అనేది ఐడియల్కి వెళ్తుంది. అయితే నేను చెప్పేది ఏంటంటే సింపుల్గా ఫ్రెండ్స్, సో మీరు ఏదైనా ట్రాన్సాక్షన్ జరిగినప్పుడు ఇది డేటా బేస్, దీనికి ఇదే డేటాబేస్ ఉంటుంది, దీనికి ఇదే డేటాబేస్ ఉంటుంది. అది మీరు అర్థం చేసుకోవాల్సింది. ద డేటా ఈజ్ కామన్. దిస్ ఇస్ కామన్ ప్లేస్. ద డేటా ఇక్కడి నుంచి వచ్చే డేటా ఇక్కడే స్టోర్ అవుతుంది, ఇక్కడి నుంచి వచ్చే డేటా ఇక్కడే స్టోర్ అవుతుంది. సచ్ వే దాట్ ఐ కెన్ మ్యాప్ దిస్ వాల్యూమ్స్. The same volumes can be matched to this environment as a blue environment
అండ్ ఎస్ గ్రీన్ ఎన్విరాన్మెంట్. చూసారా, దానికి దీనికి ఒకటే. సో దట్ if it is blue environment is live, my customers can access the data from this place. If my green environment is live, my customer can able to access this data from this place. రెండు అదే కాబట్టి నో ప్రాబ్లం. ఓకే, సో అలాగా మనకి ట్రాన్సాక్షన్స్ ఇష్యూస్, డేటా యాక్సెస్ ఇష్యూస్ కూడా లేదు. ఈ విధంగా మనం చేయొచ్చు అనమాట. సో దిస్ ఇస్ వాట్ రెడ్యూస్ ద డౌన్ టైమ్, రెడ్యూస్ ద రిస్క్ ఆల్సో. రెడ్యూస్ ద టైం. మళ్ళీ ఇలా చేయటం వల్ల రిస్క్ కూడా తగ్గింది. రిడ్యూస్ ద రిస్క్ ఆల్సో. ఎస్ అట్లా అనమాట. సో ఇది లైవ్లో ఉన్నప్పుడు ఇది ఐడిల్, ఇది ఐడిల్ ఉన్నప్పుడు ఇది లైవ్. ఈ మాదిరిగా మనకి వర్కౌట్ జరుగుతూ ఉంటుంది. సమ్ టైమ్స్ బ్లూ ఈజ్ లైవ్. ఓకే,